ప్రైజ్ ది లార్డ్. అందరికి వందనాలు. మన ప్రాతకాల ప్రార్థన ప్రారంభించుకుందాం. పిల్లలుగా ప్రార్థన చేసుకుందాం. పూజనీయుడా, పరిశుద్ధుడా, మహాగణుడా, మహోన్నతుడా, ధవలవర్ణుడా, రత్నవర్ణుడా, నా ప్రియుడా యేసయ్యా, మీకే స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాను నాయన. దేవా, మరొకసారి ప్రభువా ఆయన మీ పాదములుగా దైవతంగా చేరడానికి మాకు ఇచ్చిన ఈ గొప్ప భాగ్యం కొరకు మీ స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం. దేవా మరి తండ్రి ప్రభువా, ఈ యొక్క ప్రారంభ గడియల్లో దేవా మరి తండ్రి నాయన మీ వైపు మేము చూడడానికి, మీతో సహవాసం చేయడానికి ఇచ్చినటువంటి మంచి దేవా శ్రేష్టమైన సమయం అంతటి కొరకు మీ స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం నాయన. అవును ప్రభా, మీ సన్నిధిలో ఒక దినం గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టమని సెలవిచ్చిన గొప్ప దేవా మీకు వందనాలు. ఇదిగో ప్రభా మరి తండ్రి మేము గడిపేటువంటి ఈ యొక్క గంట సమయాన్ని మా కొరకు దీవించండి, ఆశీర్వదించండి. సమస్త విషయాల్లో మీరు కృప చూపించండి. పాడుకునే పాటని దేవా మీరు ఆశీర్వదించండి. మా స్తుతుల మీద మీరు ఆశీర్వాదంలో ఉండమని ప్రార్థన చేస్తున్నాం. దేవా మరి తండ్రి ప్రభా, అలాగూ మరి తండ్రి 91వ కీర్తన మేము చదువుకునే సమయం అంతటిని కూడా మా కొరకు దీవించండి. మీ వాక్కులు వాగ్దానాలు మా పక్షంగా మీరే నెరవేర్చి మీ నామానికి మహిమ తెచ్చుకోమని ప్రార్థన చేస్తున్నాం. సమస్త విషయాల్లో మీరే సహాయం చేయండి, కృప చూపించండి. మీకు వందనాలు. ఇదిగో ప్రభా మరి తండ్రి నాయన, అలాగూ మరొకసారి ఈ వాక్యం ద్వారా మీ సేవకుల ద్వారా మీరు మాతో మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాం ఆయన. మీరు మాట్లాడే దేవుడు అంటున్నందుకు మీ స్తోత్రాలు. మీ మెల్లనైన స్వరాన్ని మేము వినడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం దేవా. మీ వాక్కును మా హృదయంలో మేము దాచుకోవడానికి, భద్రపరచుకోవడానికి మాకు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. అనేక విషయాలు, అనేక అంశాలు దేవా మీరు మాకు బోధిస్తూ ఉండగా దేవా మరి తండ్రి వినగలిగే చెవులు, గ్రహించగలిగే హృదయాలు, దాచుకునే మనసు మెండుగా మీరు మాకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాము. స్తోత్రాలైన సమస్త విషయాల్లో కృప చూపించండి. మీరు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉండేటువంటి దేవుడిగా ఉంటున్నందుకు మీకు స్తోత్రాలు దేవా. మీ శక్తి బలంతో దేవా మమ్మల్ని అందరినీ కూడా అయా మరి తండ్రి నాయన నింపండి నాయన. మీ వాక్యపు బలంతో మమ్మల్ని నింపండి. సమస్త విషయాల్లో కృప చూపించండి దేవా. మరి తండ్రి చివరి ప్రార్థన ఆశీర్వాదముల వరకు మీ సన్నిధి మాకు తోడుగా ఉంచమని ప్రార్థన చేస్తున్నాం దేవా. మరి తండ్రి ప్రభా, ఇదినో నాయన వ్యక్తిగతంగా మీ బిడ్డలు చేసుకోబోయేటువంటి ప్రార్థనలన్నిటికీ దేవా మరి తండ్రి నాయన గొప్ప జవాబు మీరు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను ఆయన. దేవా మరి తండ్రి నాయన అనేకమైనటువంటి దేవా సమస్యలు, అనేకమైనటువంటి దేవా మరి తండ్రి నాయన కార్యములు, దేవా అనేకమైనటువంటి విషయాల నిమిత్తమై మీ సన్నిధిలో చేయబడేటువంటి ప్రతి విధమైన ప్రార్థన మీరు ఆలకించి గొప్ప జవాబులు మీరు మాకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. సమస్త విషయాలు కృప చూపించండి. మీ నామానికి మహిమ తెచ్చుకుంటున్నాయని దేవా. ఇతరమంతటికి కావాల్సినటువంటి గొప్ప శక్తిని దేవా, బలాన్ని ప్రభా, విశ్వాసాన్ని మీ సన్నిధానంలో మీ గడుపుట ద్వారా మేము పొందుకోవడానికి మాకు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. సమస్త విషయాలు కృప చూపించమని మీ ప్రియులైన వారి గృహాల్లో ఏకీభవిస్తుండగా దేవా విశేషమైనటువంటి మీ సన్నిధి ప్రసన్నత ప్రతి చోట మీరే అనుగ్రహించి మీ నామానికి మహిమ తెచ్చుకోమని, ముందున్న సమయం అంతటిని మా కొరకు దీవించమని యేసయ్య నామంలో స్తుతించి ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాం పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్. పాట పాడి దేవుని నామాన్ని మహిమపడదాం. షారోన్ ఆత్మీయ గీతాల్లో నుంచి 137వ పాట పాడుకుందాం. అందరికి తెలిసిన పాట 137వ పాట పాడుకుందాం. సుగుణాల సంపన్నుడా, స్తుతి గానాల వారసుడా, సుగుణాల సంపన్నుడా, స్తుతి గానాల వారసుడా, జీవింతును నిత్యము నీ నీడలో, ఆస్వాదింతును నీ మాటల మకరందము, జీవింతును నిత్యము నీ నీడలో, ఆస్వాదింతును నీ మాటల మకరందము, సుగుణాల సంపన్నుడా. యేసయ్య నీతో జీవించగానే నా బ్రతుకు బ్రతుకుగా మారేనులే. యేసయ్య
భాగ్యమే నాట్యమాడేను నాంతరంగము ఇది రక్షణానంద భాగ్యమే సుగుణాల సంపన్నుడా యేసయ్య నిన్ను వెన్నంటగానే ఆజ్ఞల మార్గము కనిపించనే యేసయ్య నిన్ను వెన్నంటగానే ఆజ్ఞల మార్గము కనిపించనే నీవు నన్ను నడిపించగలవు నేను నడువవలసిన త్రోవలో నీవు నన్ను నడిపించగలవు నేను నడువవలసిన త్రోవలో సుగుణాల సంపన్నుడా స్తుతిగానాల వారసుడా సుగుణాల సంపన్నుడా స్తుతిగానాల వారసుడా జీవింతును నిత్యము నీ నీడలో ఆస్వాదింతును నీ మాటల మకరందము జీవింతును నిత్యము నీ నీడలో ఆస్వాదింతును నీ మాటల మకరందము సుగుణాల సంపన్నుడా యేసయ్య నీ కృప తలంచగానే నా శ్రమలు శ్రమలుగా అనిపించలేదే యేసయ్య నీ కృప తలంచగానే నా శ్రమలు శ్రమలుగా అనిపించలేదే నీవు నాకిచ్చే మహిమ ఎదుట ఇవి ఎన్నదగినవి కావే నీవు నాకిచ్చే మహిమ ఎదుట ఇవి ఎన్నదగినవి కావే సుగుణాల సంపన్నుడా స్తుతిగానాల వారసుడా జీవింతును నిత్యము నీ నీడలో ఆస్వాదింతును నీ మాటల మకరందము జీవింతును నిత్యము నీ నీడలో ఆస్వాదింతును నీ మాటల మకరందము సుగుణాల సంపన్నుడా ప్రకారంగా 91వ కీర్తన చదువుకున్న పిల్లరా మహోన్నతిని చాటున నివసించువాడే సర్వశక్తి నీడను విశ్రమించువాడు మహోన్నతిని చాటున నివసించువాడే సర్వశక్తి నీడను విశ్రమించువాడు ఆయనే నాకు ఆశ్రయము నా కోట నేను నమ్ముకును నా దేవుడని నేను యెహోవాని గురించి చెప్పుచున్నాను ఆయనే నాకు ఆశ్రయము నా కోట నేను నమ్ముకును నా దేవుడని నేను యెహోవాను గురించి చెప్పుచున్నాను వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయం కలుగును ఆయన సత్యము కేడమును డాలునై ఉన్నది ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయం కలుగును ఆయన సత్యము కేడమును డాలునై ఉన్నది రాత్రి వేళ కలుగు భయమునకైనను పగటి వేళ ఎగురు బాణమునకైనను రాత్రి వేళ కలుగు భయమునకైనను పగటి వేళ ఎగురు బాణమునకైనను చీకటిలో సంచరించు తెగులునకైనను మధ్యాహ్నమందు పాడు చేయు రోగమునకైనను నీవు భయపడుకుందువు చీకటిలో సంచరించు తెగులకైనను మధ్యాహ్నమందు పాడు చేయు రోగమునకైనను నీవు భయపడకుందు. నీ ప్రక్కన 1000 మంది పడినను నీ కుడి పక్కన 10,000 మంది కూలినను అపాయం నీ యొద్దకు రాదు. నీ ప్రక్కన 1000 మంది పడినను నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలినను అపాయం నీ యొద్దకు రాదు. నీవు కన్నులారా చూచుచుండగా భక్తిహీనులకు ప్రతిఫలం కలుగును. నీవు కన్నులారా చూచుచుండగా భక్తిహీనులకు ప్రతిఫలం కలుగును. యెహోవా నీవే
ఆశ్రయము అని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలంగా చేసుకుని ఉన్నావు. యెహోవా నీవే నా ఆశ్రయము అని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలముగా చేసుకుని ఉన్నావు. నీకు అపాయం ఏమీ రాదు, ఏ తెగులును నీ గుడారము సమీపించదు. నీకు అపాయం ఏమీ రాదు, ఏ తెగులును నీ గుడారమును సమీపించదు. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందురు. నీ పాదములకు రాయి తగలకుండా వారిని తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందురు. నీవు సింహములను నాగు పాములను త్రొక్కెదవు, కొదమ సింహములను భుజంగములను అనగదొక్కెదవు. నీవు సింహములను నాగుపాములను త్రొక్కెదవు, కదమ సింహమును భుజంగములను అనగదొక్కెదవు. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించదను, అతడు నా నామము ఎరిగిన వాడు గనుక నేను అతని గణపరచెదను. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతను తప్పించదను, అతడు నా నామం ఎరిగిన వాడు గనుక నేను అతను గణపరచెదను. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చదను, శ్రమలో నేను అతనికి తోడై ఉండదను, అతను విడిపించి అతన్ని గొప్ప చేసేదను. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను, శ్రమలో నేను అతనికి తోడైండదను, అతను విడిపించి అతను గొప్ప చేసేదను. దీర్ఘాయువు చేత అతనిని తృప్తిపరచెదను, నా రక్షణ అతనికి చూపించదను. దీర్ఘాయువు చేత అతని తృప్తిపరచెదను, నా రక్షణ అతనికి చూపించదను. ఆమేన్. దేవుని వాక్యం విందాం పిల్లరా. దైవజనులు ప్రభుదాసంకులు గారు వచ్చి మనకు దేవుని వాక్యాన్ని అందిస్తారు. ఆదికాండ గ్రంథం 18వ అధ్యాయం 27వ వచనం. అందుకు అబ్రహాము, ఇదిగో ధూళియు బూడిదయునైన నేను ప్రభువుతో మాట్లాడ తెగించుచున్నాను. ప్రార్థన. ప్రియ ప్రభా, ఈ సమయంలో ఈ వాక్య ధ్యానం వ్యూ చేసే మీ బిడ్డలందరికీ ఎంతో దీవెనకరంగా క్షేమకరంగా ఉంచమని, వారిని వారి కుటుంబాలు బలపరచమని, మీ మాటలో ఉన్నటువంటి శక్తి జీవం మమ్మలను బలపరచనిమ్మని యేసుక్రీస్తు ప్రభువా నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. ఈ సమయంలో మనం ఈ ప్రత్యేకమైనటువంటి దినం 17వ తేదీ ఫిబ్రవరి భస్మ బుధవారం అంటారు సంఘ చరిత్రలో, యాష్ వెన్స్డే. దీని ప్రాముఖ్యతను గూర్చి మనము సంఘ చరిత్రలో ఇది ఎలాగో డెవలప్ అయిందో కూడా ఇదిన కొన్ని విషయాలు మనం తెలుసుకోవటానికి ప్రయత్నిస్తాం. ట్రెడిషనల్ చర్చ్ ఎలాగూ ఈ యాష్ వెన్స్డేకి ప్రాముఖ్యత ఇచ్చింది, లెంట్ అనేది ఎందుకు ఎలాగూ ప్రారంభమైంది అనేటటువంటి విషయాలు కూడా మనము కొంత అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేస్తాం. భస్మ బుధవారం నుండి ఈస్టర్ వరకు 40 దినాలు ఒక చక్కని సంప్రదాయం క్రైస్తవ సంఘాల్లో దేవుని సన్నిధానంలో గడపటం, ప్రార్థన చేయటం, కొందరు ఉపవాసం ఉండటం, కొందరు ఈ దినాల్లో ధర్మం చేయటం, కొందరు మాంసాహారాన్ని మానివేసి ఆ ధనాన్ని పేదల కొరకు దానం చేయటం, ఇటువంటి ప్రాక్టీసెస్ లెంట్ సీజన్లో ఉంటాయి. 6వ శతాబ్దంలో గ్రెగరీ ద గ్రేట్ తాను పోపుగా ఉన్నటువంటి కాలంలో ఈ లెంట్ అనేటటువంటి డివోషన్ ప్రారంభమైనట్టు సంఘ చరిత్ర చెబుతుంది. అలాగే 10వ శతాబ్దంలో ఆంగ్లో సాక్సన్ చర్చెస్ వారు ఈ లెంట్కు ప్రాముఖ్యత ఇవ్వటం ప్రారంభించారు. పశ్చిమ దేశాల్లో 1091 నుండి అనేక సంఘాల్లో వారు ఈ లెంట్ అనేటటువంటి 40 దినాల కార్యక్రమం ప్రారంభించారు. ఈ యాష్ వెన్స్డే రోజు ఏం చేస్తారంటే నొసటి పైన బూడిదతో సిలువ గుర్తు వేస్తారు. కొందరైతే తమ తలలపైన బూడిద వేయించుకుంటారు ప్రీస్టుతో. ఈ బూడిద ఎలాగొస్తుంది అంటే ఒక పద్ధతి. మట్టల ఆదివారం రోజు మట్టలతో యేసుక్రీస్తు ప్రభు జయోత్సవంతో ఆహ్వానంతో యెరూషలేములో ప్రవేశించినటువంటి రోజు మట్లాదివారాన్ని సెలబ్రేట్ చేస్తూ ఉంటారు ప్రపంచం యొక్క అన్ని దేశాలు. యేసుక్రీస్తు ప్రభు జయోత్సవముతో యెరూషలేములో ప్రవేశించినటువంటి రోజు. అయితే ఆ మట్లాదివారం వాడినటువంటి మట్టలన్నింటినీ
వాటిని బర్న్ చేస్తారు. అప్పుడు బూడిద వస్తుంది. అంటే ఎకో ఫ్రెండ్లీ అన్నమాట. బూడిద వస్తుంది. దాన్ని ప్రత్యేకంగా ఉంచుతారు. 11 మాసాలు అయిన తర్వాత ఆ బూడిదను బయటకు తీసి యాష్ వెన్స్డే రోజు ఆ బూడిదను వాడటం ప్రారంభిస్తారు. కొందరు తలలపైన చల్లుకోవటం, కొందరు నొసటి పైన సిలువ గుర్తు వేసుకోవటం. ఈ కాలంలో కూడా 21వ శతాబ్దంలో గుర్తు వేసుకోవటం ఏంటండి అని అనుకోవచ్చు. జ్ఞాపకం పెట్టుకోనండి, 666వ ముద్ర 7 ఏళ్ల శ్రమ కాలంలో వచ్చినప్పుడు ఆ ముద్ర చిప్ రూపంలో బహుశా మనిషిలో ఉంచబడుతుందేమో. మనుషులకు ఆ ముద్ర లేకపోతే అమ్మటానికి లేదు, కొనటానికి లేదట. ఇప్పుడు మనం డిజిటల్ కరెన్సీ యుగంలోనికి వెళ్ళబోతూ ఉన్నాం. దేవుని ముద్ర కలిగినటువంటి వారిని లేక దేవుని బిడ్డలను ముందుగానే దేవదూతలు ముద్రిస్తారని ప్రకటన గ్రంథంలో మనము చదువుతాం. యూదులలో, ఇశ్రాయేలీల్లో లెక్కించబడినటువంటి వారి సంఖ్య, వారందరిని గుర్చి మనం చదువుతాం. ఆ వివరాల్లోనికి ఇప్పుడు మనం వెళ్ళం. అయితే మట్టలాదివారం రోజు ఈ బూడిద చల్లుకొనుట కానీ, బూడిదతో ముఖం పైన నొసటి పైన గుర్తు వేసుకున్నట్టు కానీ చాలా మంచి హ్యాబిట్. ఎందుకు అంటే పాత నిబంధనలో భక్తులు సహా తమ్మును తాము తగ్గించుకొనుట అనేది నేర్చుకున్నారు. భక్తుడైనటువంటి యోబు తాను ఏమంటాడో చూడండి. యోబు గ్రంథం 30వ అధ్యాయంలో, యోబు గ్రంథం 30వ అధ్యాయం 19వ వచనం. ఆయన నన్ను బురదలోనికి త్రోసెను, నేను ధూళియు బూడిదయునైనట్లున్నాను. బూడిద ధూళి అనలేదు, బూడిద ధూళి అయినట్లుగా ఉన్నాను. మరణ పంచులు మటుకు వెళ్ళిపోయాడు భక్తుడైనటువంటి యోబు. కనుక తాను ఎంతగా నలిగిపోయాడో మనం ఎరుగుదాం. యోనా గ్రంథంలో యోనా వెళ్ళి నినివే వారికి మీ చెడుతనమును బట్టి దేవుడు ఈ పట్టణాన్ని కాల్చివేయబోతూ ఉన్నాడు అని ఒక దినం మాత్రమే తాను ప్రకటించి ఈ సందేశాన్ని, దేవుని తీర్పును గూర్చి తమ శత్రువులైనటువంటి ఇశ్రాయేలీయులను బాధ పెట్టినటువంటి క్రూరులైనటువంటి ఆ నినివే దేశస్థులకు, కల్దీయులకు తాను ఈ సందేశాన్ని అందించినప్పుడు మనము యోనా గ్రంథంలో మనం చూచేటటువంటి విషయం ఏంటంటే, అక్కడ ఉన్నటువంటి రాజు మొదలుకొని సామాన్యుల వరకు వారు పశ్చాత్తాపడ్డారు. పశ్చాత్తాపడటమే కాదు, ఎంతగా పశ్చాత్తాపడ్డారంటే యోనా గ్రంథం 3వ అధ్యాయం 6వ వచనం. ఆ సంగతి నినివే రాజునకు వినబడినప్పుడు అతడును తన సింహాసనం మీద నుండి దిగి తన రాజవస్త్రములు తీసివేసి గోనెపట్టు కట్టుకొని బూడిదలో కూర్చుండెను. మరియు రాజైన తానును ఆయన మంత్రులను ఆజ్ఞేయగా, ఒకవేళ దేవుడు మనసు త్రిప్పుకొని పశ్చాత్తప్తుడై మనం లయం కాకుండా తన కోపాగ్ని చల్లార్చుకుని గనుక మనుషులు ఏదియూ పుచ్చుకొనకూడదు, పశువులు కానీ, ఎద్దులు కానీ, గొర్రెలు కానీ మేత మేయకూడదు, నీళ్లు త్రాగకూడదు. మనుషులందరూ తమ దుర్మార్గంలోని విడిచి తాము చే బలత్కారము మానివేయవలను. మనుషులేమి పశువులేమి సమస్తమును గోనెపట్టు కట్టుకొనవలను. జనులు మనఃపూర్వకముగా దేవుని వేడుకొనవలను అని దూతలు నినివే పట్టణంలో చాటించి ప్రకటన చేశారు. అన్యులు యూదులకు కీడు చేసేటటువంటి గొప్ప పట్టణం, వారి మీదికి తీర్పు పంపటానికి సహా దేవుడు ఉద్దేశించినప్పుడు ముందుగా చెప్పాడు. ఈ పాండమిక్ విషయాల్లో నేను చాలా దినాలు మదనపడింది ఏంటంటే, దేవా, ఈ కాలంలో
ప్రపంచంలో అన్ని దేశాల్లో మిమ్మల్ని విశ్వసించినటువంటి వారు ఉన్నారు, సంఘాలు ఉన్నాయి, బోధకులు ఉన్నారు, భక్తిపరులు ఉన్నారు, ప్రార్థనాపరులు ఉన్నారు. ఇంత గొప్ప విపత్తు ప్రపంచం మీదకి రాబోతూ ఉన్నదని ఎందువలన అనేక మందికి తెలియలేదు, దాని సీరియస్నెస్ అర్థం కాలేదు. ఇంత ప్రొలాంగ్డ్ పీరియడ్ ఈ కోవిడ్-19 ఉంటుందని ఎవరు ఎందుకు చెప్పలేకపోయారు అనేది నేను చాలా ఆలోచిస్తూ వచ్చినప్పుడు నాకు అర్థమైంది. ప్రపంచంలో అనేక దేశాలు నాగరికత చెందినవి, నాగరికత చెందనివి. అంటే ఆఫ్రికన్ కంట్రీస్ నా మనసులో ఉన్నాయి నాగరికత చెందడం అంటే. యూరోప్తో పోలిస్తే ఆఫ్రికాలో అంత నాగరికత లేదు, అది నా ఉద్దేశం. మనుషులు దేవుని నుండి దూరంగా వెళ్ళిపోయారు. ఇది ఒకరోజు జరిగింది కాదు, ఒక సంవత్సరం జరిగింది కాదు, ఓవర్ ఇయర్స్, ఓవర్ డికేడ్స్, దశాబ్దాలు గడుస్తూ ఉండగా జ్ఞానం ఎక్కువైనప్పుడు, టెక్నాలజీ ఎక్కువైనప్పుడు మనిషి తన సొంత మార్గంలోనికి విచ్చలవిడిగా వెళ్ళిపోయాడు. మనిషి స్వాతంత్రానికి అడ్డు వెళ్ళటానికి ఎవరు సాహసించలేదు. అందుకే బోధకులు కూడా అంత సీరియస్గా గట్టిగా వారు వాన్ చేయలేకపోయారు అని నాకు అనిపిస్తుంది. అందుకే దేవుడు వీరికి రివీల్ చేయలేదా? దేవుడు హఠాత్తుగా ఎప్పుడైతే పంపించాడో ఈ కీడు, అప్పుడు రియలైజ్ అవటం ప్రారంభించారు ప్రజలు. ఇక్కడ యోనా కాలంలో నినివే ప్రజలు పశ్చాత్తాపడ్డారు. వారు గోనెపట్ట కట్టుకొని బూడిదలో కూర్చున్నారు. రాజు మొదలుకొని సామాన్యుల వరకు. అక్కడ పశువులకు కూడా నీళ్లు పెట్టలేదు. పశువులు కూడా వీరితో పాటే ఫాస్టింగ్ అనుభవించవలసి వచ్చింది. దేవుడు ఆ తరం మీదికి కీడు రానివ్వలేదు. తర్వాత చాలా కాలం మీదికి నినివే మీదికి కీడు వచ్చింది, కానీ ఆ తరం మాత్రం పశ్చాత్తాపడిన దాన్ని బట్టి తప్పించుకున్నారు. ఆ తర్వాత కొన్ని సంవత్సరాల వరకు ఆ పట్టణం మీదికి ఆ కీడు రాలేదు. కారణం, వారు వారి పిల్లలకు, వారి పిల్లలు వారి పిల్లలకు మనం మన ఇష్టం వచ్చినట్టు పాపం చేస్తే దేవుడు ఉన్నాడు, దేవుడు తీర్పు పంపిస్తాడు, మనం కాలిపోతాం, జాగ్రత్త, చచ్చిపోతాం అని చెప్పి వారు తమ పిల్లలకు చెప్పి ఉంటారు. అందుకే కొన్ని తరాలు ఆ కీడు రాలేదు, తర్వాత కీడు వచ్చినట్టుగా చరిత్రలో మనం చూడవచ్చు. పశ్చాత్తాపడటం, గోనెపట్ట కట్టుకోవటం, బూడిదలో కూర్చోవటం. యేసుక్రీస్తు ప్రభువారు 2 పట్టణాలను చూచి ఆయన చెప్పినటువంటి మాట మత్తయి సువార్త 11వ అధ్యాయం 21వ వచనంలో మనము జ్ఞాపకం చేసుకుంటాం. అయ్యో కొరాజీనా, అయ్యో బేత్సైదా, మీ మధ్యను చేయబడిన అద్భుతములు తూరు సీదోను పట్టణముల్లో చేయబడిన ఎడల ఆ పట్టణముల వారు పూర్వమే గోనెపట్ట కట్టుకొని బూడిద వేసుకుని మారు మనసు పొందిందురు. విమర్శ దినమందు మీ గతి కంటే తూరు సీదోను పట్టణముల వారి గతి ఓర్వతగినదై ఉండునని మీతో చెప్పుచున్నాను. కొరాజీనా, బేత్సైదా యూదులకు చెందినటువంటి ప్రాంతాలు, వాగ్దానం భూమిలో. మరి తూరు సీదోను అన్యులు నివసించేటటువంటి ప్రాంతాలు. దేవుడు కొరాజీనాలో, యేసు ప్రభు బెత్సైదాలో అద్భుతాలు చేశాడు, కళ్ళారా చూచారు. మరి ఎందుకు యేసు ప్రభు నమ్మలేదు, మెస్సియా నమ్మలేదు, తమ జీవితాలు మార్చుకోలేదు, పశ్చాత్తాపడలేదు? బాప్తిస్మ ఇచ్చేటటువంటి యోహాను ఇదిగో మారు మనసు పొందండి అని చెప్పినప్పుడు వీరెందుకు నిర్లక్ష్యం చేశారు? అందుకే ప్రభు అంటూ ఉన్నాడు, గద్దించాడని వ్రాయబడింది పైన 20వ వచనం. పిమ్మట ఏ పట్టణములలో ఆయన విస్తారమైన అద్భుతములు చేసెనో ఆ పట్టణముల వారు మారు మనస్సు పొందకపోవటం వలన ఆయన వారినిట్లు గద్దింపసాగారు. మానవుని స్వభావం అద్భుతాలు చూడాలి, విచిత్రమైనటువంటివి చూడాలి అని అనుకుంటారు. మ్యాజిక్ చేస్తూ ఉంటారు కొందరు కదా. ఆ మ్యాజిక్ ట్రిక్స్ మనకు వాళ్ళు చెప్తే కానీ అర్థం కావు. ఆ మ్యాజిక్ ట్రిక్ చూస్తే మనకే మతిపోతుంది.
మనకే మతిపోతుంది. మనిషిని రంపంతో కోసినట్టు ఉంటుంది, కానీ మనిషి మళ్ళీ బయటకు వస్తాడు. అదొక చాలా గొప్ప మ్యాజిక్ ట్రిక్. సర్కస్సుల్లో మ్యాజిక్ ట్రిక్స్ కొన్ని ప్రదర్శిస్తూ ఉంటారు. చాలా వారు తమ నిపుణతతో అది చేస్తూ ఉంటారు. మనుషులకు ఉన్నటువంటి స్వభావం ఏంటంటే మ్యాజిక్ చూసినట్టుగా అద్భుతాలు చూడాలని కోరుకుంటారు, కానీ జీవితాన్ని మార్చుకోరు. ఇది సమస్య మనిషితో. అంటే వాళ్ళ కనులకు, వాళ్ళ చెవులకు నయనానందం, శ్రవణానందం అదన్నమాట. ఒక ఉత్సాహం, కొత్త సంగతి వినటం, చూడటం, అంతమటుకే మనిషి పరిమితం అవుతాడు. హృదయాన్ని మార్చుకోడు, జీవిత విధానం మార్చుకోడు, దేవునికి దగ్గర కాడు, పాపాన్ని విడిచిపెట్టడు. మారు మనస్సు పొందకపోవుట చూచి యేసు ప్రభు గద్దించాడని కొరాజీన, బేత్సైదా పట్టణాల్లో వారిని గుర్చి ఈ మాట వ్రాయబడింది. ఇంకేమన్నాడంటే వాళ్ళు పూర్వమే తూరు సీదోను పట్టణస్థులు గోనె పట్టు కట్టుకుని బూడిద వేసుకొని మారు మనసు పొంది ఉంటారు. సైంటిఫిక్గా కూడా చూస్తే గోనె పట్ట, శాక్ క్లాత్ అండ్ యాషెస్ ఈ శరీరానికి, స్కిన్కి మేలు చేస్తాయి అని డెర్మటాలజిస్టులు చెప్తారు. ఆ ప్రాక్టీస్ అకేషనల్గా అయినా సరే అది స్కిన్కి ఎంతో మేలు చేస్తుంది, టాక్సిన్స్ని అది ఎలిమినేట్ చేస్తుంది అనేటటువంటి విషయాలు మనం లేమేన్గా కూడా చదివి తెలుసుకోవచ్చు. బూడిద వేసుకుని కూర్చోవటం ఇది తగ్గింపుకు సూచన. మనిషి స్వభావం ఏంటంటే తనను తాను హెచ్చించుకుంటాడు. దేవుడు హెచ్చించుట, తగ్గించుట ఉన్నది. మనిషి తనను తాను హెచ్చించుకోవటం ఉన్నది. మనిషి సాధారణంగా తనను తాను తగ్గించుకోడు. మన చుట్టూ ఉన్నటువంటి మనుషులు వారికి అవసరమైతే, వారికి ఇష్టమైతే హెచ్చిస్తారు, వారికి ఇష్టం లేకపోతే తగ్గిస్తారు. ఇది లోకంలో చూస్తూ ఉంటాం. ప్రజాస్వామ్య దేశాల్లో ఎన్నికలు అనేవి ఉన్నాయి. వారికి ఇష్టమైనటువంటి వారిని వారు ఎన్నుకుంటూ ఉంటారు. ఓటు శక్తి కలిగినటువంటి ఆయుధం. మీకు ఇష్టమైనటువంటి నాయకుడిని ఎన్నుకోవటానికి ఆ పార్టీ యొక్క విధానాలను బట్టి అని మనం అనేక నినాదాలు, అనేక మాటలు మనం వింటూ ఉంటాం. మనిషి ఇష్టపూర్వకంగా తనను తాను తగ్గించుకోడు, హెచ్చించుకుంటాడు కానీ తగ్గించుకోడు. యేసుక్రీస్తు ప్రభువారు తనను తాను తగ్గించుకున్నాడు. ఎందుకు అంటే సాతాను తనను తాను హెచ్చించుకొని పడిపోయాడు. నేను ఉత్తర దిక్కునున్న సభాపర్వతం మీద కూర్చుందును, మహోన్నతునితో నన్ను సమానునిగా చేసుకుందును అని మనస్సులో సాతాను అనుకొని సాతాను పతనం చెందాడు, వాయుమండలంలోనికి త్రోసివేయబడ్డాడు. దేవుడు శరీరధారిగా ఈ లోకంలోనికి వచ్చినప్పుడు ఆయన తనను తాను తగ్గించుకోవలసి వచ్చింది. ఫిలిప్పీలకు వ్రాయబడినటువంటి పత్రికలో 2వ అధ్యాయంలో 5వ వచనం నుండి వ్రాయబడినటువంటి మాటలు, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగియుండుడి, ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడయుండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తనను తానే రిక్తునిగా చేసుకొనెను. మరియు ఆయన ఆకారమందు మనుష్యుడుగా కనబడి మరణము పొందునంతగా, అనగా శిలువ మరణము పొందునంతగా విధేయత చూపినవాడై తనను తాను తగ్గించుకొనెను. 7 విధములుగా యేసుక్రీస్తు ప్రభువారు తనను తగ్గించుకున్నాడు. 1, దేవుని స్వరూపాన్ని విడిచిపెట్టాడు. 2, మనుష్యుల పోలిక, దేవునితో సమానుడై ఉన్నటువంటి కుమారుడు సింహాసనాన్ని విడిచిపెట్టాడు. 3, మానవునిగా మనుష్యుని పోలికగా ఆయన పుట్టాడు. 4, మనుష్యులలో కూడా ఒక సేవకుడు, దాసునిగా పేద గృహంలో ఆయన పుట్టాడు. తనను తానే రిక్తునిగా చేసుకున్నాను. ఎంత రిక్తుడు అంటే మరుసటి పూట భోజనం
లేకుంటే ఆయన బస ఎక్కడో తెలియదు. తనకంటూ సొంతవి ఏవీ లేవు. మామూలుగా కొందరు సింపుల్ పీపుల్ ఉంటారు, ఏదో కొన్ని హౌసెస్లో పనిచేసేటటువంటి వారు. ఎప్పుడైనా వారి ఇంట్లో ఏదైనా ఫంక్షన్ మిమ్మల్ని ఆహ్వానించారనుకోండి, మీరు వెళ్ళి చూస్తే అబ్బా ఎంత ముచ్చటగా, ఎంత చక్కగా, ఎన్ని వస్తువులు ఉన్నాయి, ఇంటి నిండా వస్తువులే ఉన్నాయి, వీరేం ఉద్యోగం చేస్తున్నారు అనుకోవచ్చు. వారు చేసేది సాధారణమైన ఉద్యోగమే, కానీ చాలా సంపద కనబడవచ్చు. యేసుక్రీస్తు ప్రభు ఎంత రిక్తుడు అంటే, ఆయన మరుసటి పూట మరుసటి రోజు భోజనం ఎక్కడి నుండి వస్తుందో తెలీదు, ఎక్కడ బస చేస్తారో తెలియదు. రబ్బీ నీవు ఎక్కడ కాపురం ఉన్నావు, వచ్చి చూడండి. అంత రిక్తుడుగా ఉన్నాడు. అంతేకాదు, మనుష్యుడిగా మరణము పొందునంతగా ఆయన తగ్గించుకున్నాడు. మరణంలో కూడా హీనాతి హీనమైనటువంటి మరణం. ఆ దినాల్లో దానిని మించినటువంటి గొప్ప పనిష్మెంట్ లేదు. భయంకరమైనటువంటి రాజద్రోహ నేరం చేసినటువంటి వారికి వేసేటటువంటి పనిష్మెంట్, ఇచ్చే పనిష్మెంట్ శిలువ మరణం, క్రూసిఫిక్షన్. అది పొందేటంతగా విధేయత చూపి యేసుక్రీస్తు ప్రభు వారు తనను తాను తగ్గించుకున్నాడు. 7 అంతల తగ్గింపు, ప్రభు యొక్క తగ్గింపు. ఈ లెంట్ మనకు నేర్పించేటటువంటి విషయాలు ఏంటంటే, శిలువ దగ్గరకు ఎక్కటానికి 40 మెట్లు ఉన్నవి అని ఊహించుకుందాం కొంచెం సేపు. ఒక్కొక్క దినం ఒక్కొక్క మెట్టు. పశ్చాత్తాపంతో మనిషి తాను ఆ శిలువ మార్గంలో సాగి వెళ్ళటం, తాను చేసినటువంటి తప్పుల కొరకు, తాను చేసినటువంటి పాపముల కొరకు పశ్చాత్తాపడటం. మీకు ఒక ప్రశ్న రావచ్చు, నేను పలాని సంవత్సరం, పలాని రోజు, పలాని ఇన్ని గంటలకు, పలాని స్థలంలో నా పాపాన్ని ఒప్పుకున్నాను, ప్రభు నన్ను క్షమించాడు, నేను దేవుని కుమారును కుమార్తెను అయ్యాను కదా, నేను ఇంకా నా పాపాల కొరకు పశ్చాత్తాపడాలా? మంచి ప్రశ్నే. నీవు కొన్నే ఒప్పుకున్నావు, మిగిలినవన్నీ నీ జ్ఞాపకంలో లేవు. మనం చేసినవన్నీ మనకెందుకు జ్ఞాపకం ఉంటాయి? కొన్ని ప్రాముఖ్యమైనవి జ్ఞాపకం ఉండొచ్చు. పశ్చాత్తాపడతాం. ఏమని అడుగుతాం? ప్రభా, నేను పెదవితో ఒప్పుకోననివి, నేను చేసిన పాపాలన్నీ క్షమించు అని ప్రభువుని అడుగుతాం. ప్రభు క్షమిస్తాడు. హృదయంలోనికి సంతోషం వచ్చింది. దేవుని ఆత్మ నీలో నివాసం చేయటం పరిశుద్ధాత్ముడు ప్రారంభించాడు. మంచిది, పరిశుద్ధాత్ముడే పాపాలు ఒప్పించాడు. ఇప్పుడు నేనెందుకు పశ్చాత్తాపడాలి? ఇది ప్రశ్న. ఎందుకు పశ్చాత్తాపడాలి అంటే, మనం శరీరంలో ఉన్నాం కనుక పాప స్వభావం మరలా మరలా తలెత్తుతూ ఉంటుంది. గుర్తుంచుకుందాం మనం. నీవు ఒకసారి హాస్పిటల్కి వెళ్ళావు, ఏదో ఒక ప్రాబ్లంతో అడ్మిట్ అయ్యావు, ట్రీట్మెంట్ తీసుకున్నావు, డిశ్చార్జ్ అయ్యావు. హాస్పిటల్ డిశ్చార్జ్ అయ్యే రోజు డాక్టర్తో, ఇక ఎన్నడూ నీ హాస్పిటల్కు నేను రావాల్సిన అవసరం లేదు, గుడ్ బై ఫర్ ఎవర్ అని చెప్తామా మనం? చెప్పండి. శరీరంలో ఉన్నటువంటి మనిషి వ్యాధికి ఎక్స్పోజ్ అయ్యేటటువంటి అవకాశం ఉన్నది, స్కోప్ ఉన్నది. కనుక శరీరంలో ఉన్నంతకాలం మనిషి పాపంతో పోరాడాల్సిందే. పౌలు గారు గొప్ప భక్తుడు, మనకు తెలుసు. కొరింథీ సంఘానికి ఆయన మొదటి లేఖను రాస్తూ, మొదటి కొరింథీలో 9వ అధ్యాయం 27వ వచనంలో ఈ మాట అన్నాడు: గాలిని కొట్టినట్లు నేను పోట్లాడుట లేదు గాని, ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తరువాత నేనే భ్రష్టుడనైపోదునేమో అని నా శరీరమును నలగగొట్టి దానిని లోబరుచుకొనుచున్నాను. అంత గొప్ప భక్తుడు శరీరాన్ని ఎందుకు నలగొట్టుకోవాలి? ఆలోచించండి. చాలా కష్టాలు పడ్డాడు. ఆయన పడ్డ కష్టాలు 2వ కొరింథీలో ఒక పెద్ద జాబితా చదువుతాం ఆ పత్రికలో. భక్తులకు కూడా శరీరాన్ని నలగొట్టుకోవాల్సిన అవసరం ఉన్నదా? ఉన్నది. భక్తులకు ఉన్నది, సాధారణ విశ్వాసులకు ఉన్నది, సేవ చేసేవారికి ఉన్నది, సాధారణమైన విశ్వాసికి ఉన్నది. శరీరాన్ని నలగొట్టుకోవటం.
కొన్నిసార్లు శరీరాన్ని నలగొట్టడానికి దేవుడే మనకు ముళ్ళు పెడతాడు. జ్ఞాపకం పెట్టుకోండి. 2 కొరింథీ పత్రిక 12వ అధ్యాయంలో 7వ వచనం, నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము నాకు శరీరములో ఒక ముళ్ళు, నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము నన్ను నలగగొట్టుటకు సాతాను యొక్క దూతగా ఉంచబడిను, అది నా యొద్ద నుండి తొలగిపోవాలని దాని విషయమై ముమ్మారు ప్రభువును వేడుకొంటిని, అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుతున్నదని ఆయన నాతో చెప్పాడు. దేవుడు పెట్టినటువంటి ముళ్ళు, దేవుడు నలగొట్టడం ఉన్నది, మనల్ని మనం నలగొట్టుకోవటం ఉన్నది. దేవుడే తనకు ఒక అనారోగ్యాన్ని దేవుడు ఇచ్చాడు. అది ముళ్ళు, అది సాతాను దూత అని చెప్పబడింది. కనుక దేవుడు పెట్టినటువంటి ముళ్ళు అది మన లిమిట్ దాటకుండా, మనం భ్రష్టత్వంలో పడిపోకుండా మనకు చాలా సహాయం చేస్తుంది. జ్ఞాపకం పెట్టుకోండి. 40 దినాలు మండల కాలం భక్తి సాధకం చేయటానికి మనకెంతో ఉపయోగకరమైనటువంటి కాలం. వినయము, సాత్వికత, హ్యూమిలిటీ, దేవుని ఎదుట మనము చక్కగా దేవుని సన్నిధానంలో తగ్గింపును నేర్చుకుంటాం. లోకంలో కొందరు కపట వినయం చూపిస్తారు. మాటల్లో నక్క వినయాలు అంటారు, లోక సామెత. నక్క వినయం ఆ సమయం తర్వాత వాళ్ళ అసలు రూపం, అసలు మాటలు తర్వాత బయటకు వస్తూ ఉంటాయి. మనిషి వినయాన్ని నటించవచ్చు, కానీ ఎంతకాలం నటించగలడు? జీవితకాలం నటించలేడు. ప్రతి నటనకు ఒకరోజు తెరదిగుతుంది, గుర్తుంచుకోనండి. తాత్కాలికంగా మనుషులను భ్రమపరచవచ్చు, ఎల్లకాలం భ్రమపరచలేం. కొంతకాలం మనిషి అబద్ధాలు చెప్పవచ్చు, ఎల్లకాలం చెప్పలేడు. రాజకీయ నాయకులు అబద్ధాలు చెప్పడంలో సహజంగా ఆరితేరు ఉంటారు, ఎల్లకాలం ప్రజలను మోసగించగలరా? ఆలోచించండి. అతను చెప్పిన మాటలకును వాస్తవానికి ఎంత వ్యత్యాసం ఉన్నది. మనుషులు కళ్ళున్నాయి, జ్ఞానం ఉన్నది, వివేకం ఉన్నది, పరిశీలన చేస్తారు. మేము అబద్ధాలు చెప్పి ప్రజలు మోసగించగలరని రాజకీయ నాయకులు కానీ, ఏ నాయకులు కానీ, ఏ సంస్థను నడిపించేవారు కానీ, ఏ విధమైనటువంటి వ్యాపారాన్ని నిర్వర్తించేవారు కానీ ఎల్లకాలం ప్రజలు మోసం చేయలేరు. ఇది ఫస్ట్ క్వాలిటీ సార్ అని 3rd క్వాలిటీ ఇచ్చాడు అనుకోండి ఒక వ్యాపారస్తుడు, నీకు కొన్ని రోజులకైనా నీవు తీసుకొచ్చినటువంటి సరుకు అది మంచిది కాదని మెటీరియల్ నీకు అర్థమైతే మళ్ళీ నువ్వు ఆ షాప్కు వెళ్ళవు. అబద్ధాలు చెప్పి, తీయటి మాటలు చెప్పి మనిషిని ఎల్లకాలం మోసగించలేరు. ఇక్కడ ఈ ముళ్ళు, పౌలు గారి శరీరంలో దేవుడిచ్చిన ముళ్ళు ఉన్నది, తనను నలగొట్టుకోవటము ఉన్నది. మనిషి అతిశయించకుండా, పడిపోకుండా, భ్రష్టుడు కాకుండా, అపవిత్రుడు కాకుండా, దేవుని చిత్తం నుండి, మార్గం నుండి తొలగిపోకుండా ఉండాలి అంటే భక్తిని అభ్యాసం చేయాలి, భక్తిని సాధకం చేయాలి. కొన్ని ట్రెడిషనల్ చర్చెసే ఈ 40 దినాలు లెంట్ పాటిస్తాయి. కొన్ని ప్రొటెస్టాంట్ చర్చెస్ పాటించు. ప్రొటెస్టాంట్స్లో కూడా కొందరు పాటించేవారు ఉన్నారు, కొందరు పాటించని వారు ఉన్నారు. కొందరైతే లెంట్ అని చెప్పకపోయినా 40 దినాలు వరుసగా ప్రతిదినం మీటింగ్స్ పెడుతూ ఉంటారు. కరెక్ట్గా లెంట్లో యాష్ వెన్స్డే రోజే బిగించేయకపోవచ్చు, కానీ 40 దినాల ప్రార్థనలు, 40 దినాల స్తుతులు, 40 దినాల వాక్యధ్యానం ఎంతో ఆధ్యాత్మిక జీవితానికి సహాయకరంగా ఉంటుంది. ఇప్పుడు అబ్రహాము దేవుని సన్నిధిలో తనను తాను తగ్గించుకున్నటువంటి ఆ భాగం మనం మొట్టమొదటి చదువుకున్నామే. ధూళియు బూడిదయు అని దేవుని ఎదుట తనను తాను తగ్గించుకున్నాడు. ధూళి అని ఎందుకు వాడాడు? నీవు నేల నుండి తీయబడ్డావు, నీవు మన్నే, కాబట్టి తిరిగి మన్నైపోతావని ఆదికాండం 3:19 దేవుడు అన్నాడు. కనుక మనిషి మన్ను, నేను మట్టివాడిని అని మనిషి ఒప్పుకోవాలి.
2, నేను బూడిద. బూడిద ఎప్పుడు వస్తుంది? ఏదైనా కాల్చబడినప్పుడు బూడిద వస్తుంది. దేవుడు కొన్ని మార్లు ఏం చేస్తాడంటే శ్రమల కొలిమిలో మనిషిని కాల్చివేస్తాడు. కొందరిని చూస్తే వీరి రూపం ఏమైంది, వీరి సౌందర్యం ఏమైంది, వీరి అందం ఏమైంది, శ్రమల కొలిమి వారిని పోల్చుకోలేనంతగా కాల్చివేస్తుంది కొన్నిసార్లు. జాగ్రత్త సుమా. మనిషి నేను బూడిద, ఐ హ్యావ్ లాస్ట్ మై బ్యూటీ అని ఆక్రందన చేసేటటువంటి వారు, కొందరికి ముఖం చూపించడానికి ఇష్టపడిన వారు ఉన్నారు. ఎందుకంటే ఒకప్పుడు నేను ఎలా ఉండేవాడిని, ఇప్పుడు నన్ను చూస్తే ప్రజలు ఏమనుకుంటారో, అందుకని నేను ముఖం చూపించను, నేను బయటకు రాను, నేను ప్రజలకు కనబడను అని అనుకున్నటువంటి వారు గత కాలంలో ఉన్నారు. మన దేశంలో కూడా, మన రాష్ట్రాల్లో ఉన్నారు. ఎందుకంటే ఒకప్పుడు నేను ఎంత చక్కగా ఉండేవాడిను, ఎంత బాగా ఉండేవాడిను. చూచారా? మనిషి నేను ధూళి, నేను బూడిద. ఎందుకు ధూళి, ఎందుకు బూడిద? శరీరంకున్నటువంటి నైజం పాపం కొరకు, ఈ శరీరం పాపం చేయటానికి, దేవుని ఆజ్ఞను అతిక్రమించడానికి యత్నించేటటువంటి ఆదాము యొక్క స్వభావం మానవుని రక్తంలో ఉన్నది. ఈ నైజ పాపంతో జీవించినంతకాలం పోరాడవలసింది. నైజ పాపం ఇది. మనం చేసినటువంటి పాపం అది కర్మ పాపం. కర్మం అంటే మనం చేసిన పనులు, క్రియలు. కర్మ పాపం ప్రభు క్షమించాడు. నైజ పాపం పోవాలి అంటే నీ రక్తంలో ఉన్నటువంటి నైజం, అది సాధారణమైంది కాదు. రక్తంలో ఉన్నటువంటి దోషం ఇది చాలా కార్సినోమా యొక్క ట్రీట్మెంట్ చాలా కాస్ట్లీగా ఉంటుంది. చాలా కాస్ట్లీ ట్రీట్మెంటు, మెడిసిన్స్ కాస్ట్లీగా ఉంటాయి. కారణం ఏమి అంటే వారి దోషం రక్తంలో ఉంటుందట. అందుకొరకు చాలా ఖరీదైన ట్రీట్మెంట్ వాళ్ళు ఇస్తారు. చాలా ఖరీదైనటువంటి ట్రీట్మెంట్ ఇస్తారు డాక్టర్స్. ఈ శరీరానికి ఉన్నటువంటి స్వభావం పాపం చేయాలి. పౌలు భక్తుడు తిమోతికి, యవనస్తుడైనటువంటి తన ఆత్మీయ కుమారుడైనటువంటి తిమోతికి వ్రాస్తూ 2వ పత్రికలో ఈ మాట అంటాడు. 2వ అధ్యాయం 21వ వచనం, ఎవడైనను వీటిలో చేరక ఆ పైన చెప్పబడి తను తాను పవిత్రపరచుకునే ఏళ్ళ వాడు పరిశుద్ధపరచబడి యజమానుడు వాడుకొనుటకు అర్హమై ప్రతి సత్కార్యమునకు సిద్ధపరచబడి ఘనత నిమిత్తమైన పాత్ర అయ్యుండును. నీవు యవనేచ్ఛల నుండి పారిపోము, పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయి వారితో కూడా నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడుము. చక్కని సలహా చెప్పాడు. యవనేచ్ఛల నుండి పారిపోము. నేను యవనస్తులకి ఏం చెప్తానంటే, నిలువు మోకాళ్ళ మీద మీరు ప్రార్థన చేసుకోండి. నిలువు మోకాళ్ళ మీద ప్రార్థన చేసుకుంటే మీకు కాన్సన్ట్రేషన్ కుదురుతుంది, ఏకాగ్రత కుదురుతుంది, మీరు చదువుకున్నది కూడా చక్కగా గుర్తుంటుంది. పుస్తకం ముందు పెట్టుకున్నారు, చదువు ఎక్కటం లేదు, కళ్ళు చూస్తున్నాయి, ఆలోచనలు ఇంకెక్కడో ఉన్నాయి. నిలువు మోకాళ్ళ మీద ఉండండి కొంచెం సేపు, తిన్నగా మనసు దారిలోకి వస్తుంది. అది చాలా మంచి పోస్చర్, అది చాలా మంచి పోస్చర్. నిలువు మోకాళ్ళ మీద ప్రార్థన చేసుకుంటే నిలువు మోకాళ్ళ మీద ఎంత మంచిదో భక్తిని అభ్యాసం చేయటం, సాధకం చేయటం. లూకాసు వార్తలో ప్రభువారు చెప్పిన ఉపమానంలో ఆ చిన్న కుమారుడికి తెలివి వచ్చినప్పుడు, లూకాసు వార్త 15:21, బుద్ధి వచ్చినప్పుడే ఉంది, నేను నా తండ్రి ఇంటికి వెళతాను. దేవునికి సమీపించాలంటే దుఃఖపడేటటువంటి తండ్రి హృదయానికి ఆదరణ కలగాలి, సంతోషం కలగాలి అంటే వ్యక్తి తాను వెళ్ళేటటువంటి మార్గాన్ని విడిచిపెట్టి తాను తిరిగి రావాలి, దేవుని మార్గంలోనికి రావాలి, తండ్రి ఇంటికి రావాలి. దావీదు భక్తుడు చెప్పినటువంటి మాట మనము జ్ఞాపకం చేసుకుందాం. 51వ కీర్తన, దావీదు యొక్క పశ్చాత్తాప గీతం. కీర్తన
51:17 విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు. దేవా, విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయి. ఈ 40 దినాలు విరిగి నలిగినటువంటి మనస్సుతో ప్రభు వైపు చూడటం లెంట్ డివోషన్ ఎవరైతే పాటిస్తారో వారందరూ చేసేటటువంటి పని. మనం ఈ 17వ తేదీ నుండే లెంట్ డివోషను శిలువ ధ్యానం మొదలుపెట్టం, కానీ ఇంకా కొద్ది రోజుల్లో 340 దినాలు పూర్తి చేసుకున్న సందర్భంగా కృతజ్ఞతాస్తుతులు ఫీడ్బ్యాక్ ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసుకుని డివోషన్లోనికి మనము ఎంటర్ అవుతాం, లెంట్ డివోషన్లోనికి. మరి ఈ దినం 2-3 వారి సాక్ష్యాలు చెప్తారు. వారి సాక్ష్యాలు సిస్టర్ దేవసేన సాక్ష్యం చెప్తారు, వినొచ్చు. సిస్టర్ ధనమ్మ సాక్ష్యం చెప్తారు, మీరు వినొచ్చు. అలాగే సిస్టర్ ప్రీతి, పీటర్ యొక్క వైఫ్, తాను సాక్ష్యం చెప్తారు, వారి సాక్ష్యాలు మీరు వినవచ్చు. అలాగే నిన్నటి దినం సహోదరులు ఆవుల ప్రసాద్ గారు, ఆయన భార్య సిస్టర్ రమణమ్మ గారు, వారు ఇచ్చినటువంటి సాక్ష్యాలు మీరు విన్నారు. దేవుడు వారి పట్ల చూపినటువంటి కృపలను గూర్చి, షారోన్తో వారి అనుబంధాన్ని గూర్చి వారు మనతో పంచుకున్నారు. అలాగే సహోదరుడు టైటస్ తాను బోధకుల షెడ్యూల్లో కూడాను తాను గత సంవత్సరాలుగా పరిచర్య చేస్తూ వచ్చాడు. తాను ఇప్పుడు కొంత అనారోగ్యంతో పీరియాడికల్గా ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉన్నప్పటికీ దేవుడు తను ఎలా కాపాడుతూ వచ్చాడో, తను ఎలాగూ పరిచర్యలో కూడా వాడుకుంటూ వచ్చాడో తాను కూడా తన సాక్ష్యాన్ని షేర్ చేసుకున్నాడు నిన్నటి దినం. అయితే ఈ దినం 3 మరి వారి సాక్ష్యాలు మనతో పంచుకుంటారు. మేము కొద్ది దినాల్లోనే ఈ ఫీడ్బ్యాక్ ఇదంతా కంప్లీట్ చేసేసి శిలువ ధ్యానం మేము ప్రారంభించాలని ఆశపడుతున్నాం. 2015 నుండి మనం 40 దినాలు ప్రాక్టీస్, 40 దినాల ప్రార్థనలు సంవత్సరానికి 2 మార్లు మనం కలిగింటూ వచ్చాం. అప్పటి నుండే అనేక మంది దేవుని వాక్యం నేర్చుకోవటానికి, భక్తిలో స్థిరపడటానికి దేవుడిచ్చినటువంటి మహాకృపను బట్టి దేవునికి స్తుతి చెల్లిస్తున్నాం. అబ్రహాం అన్నాడు, ఇదిగో నేను ధూళి, నేను బూడిద. తగ్గించుకోవటానికి మనము యేసుక్రీస్తు ప్రభువును చూచి నేర్చుకుందాం. మన సుప్రీం మోడల్, మన సుప్రీం హీరో ప్రభు అయినటువంటి యేసుక్రీస్తే. ప్రార్థన. ప్రేమగల మా తండ్రి, పరిశుద్ధ దేవ, గొప్ప రక్షక, మీకు వందనములు, స్తోత్రములు. ఈ సమయంలో మేము ఈ భస్మ బుధవారాన్ని గురించినటువంటి కొన్ని విషయాలు, ఈ భస్మ బుధవారం యొక్క చరిత్ర, సంఘకాలంలో, సంఘ చరిత్రలో ఈ ప్రాక్టీస్ ఎలాగొచ్చిందో దానిని గురించి కూడా కొన్ని విషయాలు మేము విన్నాం. భక్తుడైనటువంటి అబ్రహాము విశ్వాసులకు తండ్రి, అలాగ భక్తుడైనటువంటి యోబు, వారు ఎలాగూ తమను తాము ఎదుట తగ్గించుకున్నారో దేవా మేము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. భయంకరమైనటువంటి జీవితం జీవించిన నినివే వారు సహా పశ్చాత్తాపడినప్పుడు వారు గోనెపట్టను, బూడిదను ఆశ్రయించి వారు పొందినటువంటి మేలు మేము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. అలాగే దేవా, మీరు శరీరధారిగా ఈ లోకంలో జీవించిన కాలంలో, మొదటి శతాబ్దంలో కొరాజీన బెత్సైదా పట్టణంలో వారు అద్భుతములు చూచి సహా మారు మనస్సు పొందనందువలన వారిని మీరు గద్దించారు. వారి మధ్య చేయబడినటువంటి అద్భుతములు తూరు సీదోను పట్టణంలో చేయబడిన ఎడల వారు గోనెపట్ట కట్టుకొని మారు మనస్సు పొంది ఉందిరని మీరు చెప్పారు. అటువంటి తగ్గింపును గుర్చినటువంటి గ్రహింపు మీరు మాకు దయచేయండి. మారు మనస్సుకు తగినటువంటి ఫలములు ఫలించే వారంగా మేము ఉండటానికి కృప అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. విరిగి నలిగిన మనస్సు మీకు ఇష్టమైనది కనుక ఈ ధ్యానం మేము యాష్ వెన్స్డే నుండి ప్రపంచవ్యాప్తంగా ప్రారంభమయ్యేటటువంటి లెంట్ డివోషన్స్ మీరు దీవించండి. మా దేశాన్ని సహా జ్ఞాపకం చేసుకోండి.
ఇంకా పాండమిక్ యొక్క ఛాయలు కనబడుతూ ఉన్నాయి. మధ్యప్రాచ్యంలో, గల్ఫ్లో కనబడుతూ ఉన్నాయి. మా దేశంలో కూడా కొన్ని రాష్ట్రాల్లో అక్కడక్కడ, కేరళ, అలాగే ఇంకా ఉత్తర ఇండియాలో కొన్ని చోట్ల కనబడుతూ ఉన్నాయి. కొన్ని కేసులు క్రొత్తగా కనబడుతూ ఉన్నాయి. కొన్ని స్కూల్స్లో, కొన్ని సంస్థల్లో కనబడుతూ ఉన్నాయి. దేవా దయతో జ్ఞాపకం చేసుకోండి. మీరే ఈ కీడు నుండి మమ్మలను తప్పించండి, కాపాడండి. ఈ ప్రాతకాల ధ్యానములను దీవించండి. వ్యూ చేసే మీ బిడ్డలను, కుటుంబాలను ఆశీర్వదించండి. మీకే వందనములు చెల్లిస్తూ మా కొరకు సిలువలో మరణించుటకు శరీరధారిగా భూలోకమునకు వచ్చి సిలువ మరణము పొందినంతగా తనను తాను తగ్గించుకుని మా కొరకు మరణములోనికి, సమాధిలోనికి వెళ్ళి తిరిగి లేచి పునరుద్ధానుడై మహిమతో పరలోకమునకు ఆరోహణై మరలా తిరిగి రెండవ మారు మా కొరకై మధ్యాకాశంలోనికి రానయ్యున్న సంఘ వధువు, సంఘ శిరస్సు, సంఘ వరుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో సంఘ వధువు కొరకు రానున్నటువంటి పెండ్లి కుమారుడు యేసుక్రీస్తు ప్రభు వారి శ్రేష్టమైన నామంలో ప్రార్థించి వేడుచు ఉన్నాము తండ్రి, ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, దేవుని ప్రేమ, పరిశుద్ధాత్ముని అన్యోన్య సహవాసం సదాకాలం మనకును సార్వత్రిక సంఘమునకును తోడయుండి శిలువ ధ్యానములో ప్రపంచవ్యాప్తంగా తన బిడ్డలందరినీ ప్రభు బలపరిచి కీడును పరిహరించి క్షేమమును వృద్ధి చేయునుగాక. ఆమేన్. మీకందరికీ ప్రభు నామములో వందనాలు. దేవుని నామమునకు అనంత మహిమ కలుగును గాక. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన నా ఆత్మీయ తల్లిదండ్రులైన ప్రభుదాస్ అంకుల్ గారికి, బానాంటి గారికి నా ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. నా పేరు దేవసేన. నేను 2001 సెప్టెంబర్ 8వ తేదీ షారోన్ ప్రార్థనా మందిరంలో నాకు వివాహమైంది. మా అత్తమామలు సర్వేపల్లి దానం గారు, అన్నమ్మ గారు. మా ఫ్యామిలీలో 3 ఉన్నారు. మా వారికి 2 అన్నదమ్ములు ఉన్నారు. మేము డిఆర్డిఎల్ కాలనీలో ఉంటూ ఉండేవాళ్ళని. మా అక్క వాళ్ళకి 1994లో ఆగస్టు 6వ తేదీన ఇక్కడ వివాహమైంది. అప్పటి నుంచి షారోన్ సంఘంకి వస్తుండేవాళ్ళని. యూబీఎస్ కార్యక్రమాలకి, యూత్ మీటింగ్స్కి అప్పుడంతా అక్క నన్ను పిలిపించేది. అప్పుడు కూడా నేను ఇక్కడికి వచ్చి అటెండ్ అయ్యేదాన్ని. ఇంకా 2008 నుంచి కంటిన్యూగా చర్చికి వస్తూ ఉండేవాళ్ళని. నేను 2000 సంవత్సరంలో నర్సాపూర్లో, పశ్చిమ గోదావరి జిల్లాలో నర్సింగ్ 1 ఇయర్ ప్రైవేట్ కోర్స్ చేశాను. నాకు అప్పటి నుంచి ఈ గవర్నమెంట్ చేయాలన్న ఒక ఆలోచన ఉండేది. దాంతో నేను 2001 సంవత్సరంలో తిరుపతికి వెళ్ళొచ్చాము. మే, జూన్ మాసాల్లో వెళ్ళొచ్చినప్పుడు వాళ్ళు చెప్పారన్నమాట, మేము వేకెంట్ ఉన్నప్పుడు పిలుస్తాము, అప్పుడు రండి, ఇప్పుడు అన్ని క్లాసులు స్టార్ట్ అయిపోయాయి అని చెప్పేసి నెక్స్ట్ బ్యాచ్కి పిలుస్తామని చెప్పారు. అప్పుడు నాకు 2001 సెప్టెంబర్లో మ్యారేజ్ అయిన తర్వాత వాళ్ళు మళ్ళీ పిలిచారు. పిలిచినప్పుడు మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకున్నారన్నమాట నన్ను హాస్టల్కి పంపించడానికి, నర్సింగ్ కోర్సు చేయడానికి. నవంబర్ మాసంలో నన్ను హాస్టల్కి పంపించారు. నేను అక్కడికి వెళ్ళి ఉన్నప్పుడు మళ్ళీ మాకు నవంబర్, డిసెంబర్ అక్కడ ఉంచుకొని మాకు హోమ్సిక్ హాలిడేస్ ఇచ్చారు. ఇచ్చినప్పుడు మేము ఇంటికి వచ్చాను. 2002లో జనవరి 21వ తేదీ నైటు ఇంట్లో చిన్న గొడవ అయ్యి మమ్మల్ని ఇంట్లోంచి బయట పంపించారు. పంపించేసినప్పటి నుంచి మేము ఫిబ్రవరి 5వ తేదీన ఇసుకమిట్ట ఎన్ఎస్ నగర్లో ఒక ఇల్లు తీసుకొని ఆ ఇంట్లో రెంట్కున్నాము. అప్పటికి నాకు నర్సింగ్ కోర్స్ పూర్తి అవ్వలేదు. అవ్వకపోతే నేను మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ వాళ్ళు ఒక 1 మంత్ తర్వాత నన్ను పిలిచారు. మళ్ళీ కోర్స్కి వెళ్ళిపోయి కోర్స్ అంతా పూర్తి చేసుకున్నాం. తర్వాత 2003లో ఎగ్జామ్స్ ఉన్నాయి, అవి రాసాను. నేను డిస్టింక్షన్లో పాస్ అయ్యాను. ప్రభు కృపను బట్టి నాకు డిస్టింక్షన్ వచ్చింది. నిజంగా దేవుడు నాకు ఎంతో కృప చూపించాడు. అప్పటి నుంచి 2003 నాకు పాప, 2005లో కూడా బాబు. ఇంకా మళ్ళీ హాస్పిటల్లో జాయిన్ అవ్వడానికి, వర్క్ చేయడానికి నాకు వీలు కాలేదు చిన్నపిల్లలు అవ్వడం వల్ల. తర్వాత ఇంట్లో నాకు చాలా ఇబ్బందిగా ఉండేది, ఆర్థిక ఇబ్బందుల వల్ల. దాంతో నేను ఒక
ఎక్కడన్నా పని చేస్తే బాగుండన్న ఒక ఆలోచన వచ్చింది. 2004 జనవరి 24వ తేదీన మా పాపని స్కూల్లో జాయిన్ చేసాము. లిటిల్ ఫ్లవర్స్ ఆ స్కూల్ పేరు. ఆ స్కూల్లో జాయిన్ చేసినప్పుడు ఆ స్కూల్కి ప్లే క్లాస్కి టీచర్ లేరని కరస్పాండెంట్ సారు నన్ను పిలిచి, ఎవరైనా ఉంటే మీకు తెలిసిన వాళ్ళు స్కూల్కి ఒక టీచర్ కావాలి చెప్పమని చెప్పారు. ఒక 2 days నేను ప్రేయర్ చేశాక ఎందుకో నాకు జాయిన్ అవ్వాలని ప్రేరేపణ వచ్చింది. నేను వెళ్ళి పాపని స్కూల్లో వదిలిపెట్టడానికి వెళ్ళినప్పుడు సార్ మళ్ళీ నన్ను పిలిచి, అమ్మ ఎవరైనా ఉన్నారా అని చెప్పని అడిగారు. సార్ ఎవరో కాదు, నేనే రావాలనుకుంటున్నాను అని సార్ చెప్పినప్పుడు, సరే అమ్మ తప్పకుండా రండి అని, రేపటి నుంచి మీరు వచ్చి జాయిన్ అవ్వండి, 450 రూపాయలు ఇస్తాం మీకు అని చెప్పారు. ఫస్ట్ నెల నాకు 450 రూపాయలు జీతం ఇచ్చారు. ఆ తర్వాత ఏప్రిల్ వరకు, మార్చి ఏప్రిల్ నాకు 500 రూపాయలు జీతం ఇచ్చారు నా ఆ స్కూల్లో జాయిన్ అయినప్పుడు. తర్వాత హాలిడేస్ వచ్చేసినాయి, సమ్మర్ హాలిడేస్. నెక్స్ట్ వేరే స్కూల్లో నేను జాయిన్ అయ్యాను. మళ్ళీ వాళ్ళు 800 రూపాయలు నాకు జీతం ఇచ్చారు. అలాగా నేను స్కూల్లో బాగా చెప్పగలుగుతున్నానని కరస్పాండెంట్ 1000 రూపాయల జీతం పెంచారు అన్నమాట. పద్మావతి స్కూల్ వాళ్ళు కూడా నన్ను పిలిచారు నా వాళ్ళ స్కూల్లో వర్క్ చేయడానికి రమ్మని. 2009 వరకు నేను ప్రైవేట్ స్కూల్లో పనిచేసినాను. 2008 డిసెంబర్లో మేము ఒక పాస్టర్ గారు నాకు చెప్పారు, అమ్మ మీకు ఈ సంవత్సరం గవర్నమెంట్ జాబ్ వస్తుంది అని చెప్పేసి నా కోసం ప్రేయర్ చేసి, చెప్పిన 20 రోజులకి నాకు ఈ నోటిఫికేషన్ వచ్చిందన్నమాట. నోటిఫికేషన్ పడింది, నేను అప్లై చేశాను. తర్వాత 2008 డిసెంబరు 27వ తారీఖున నేను వెళ్ళి పేర్నాడు పిహెచ్సిలో జాయిన్ అయ్యాను. గోపారెడ్డిపాలెం సబ్ సెంటర్కి సెకండ్ ఏఎన్ఎంగా జాయిన్ అయ్యాను. అక్కడ పనిచేస్తూ 2018 వరకు అక్కడే పనిచేసాము సెకండ్ ఏఎన్ఎంగా. అప్పటి నుంచి 2018లో మళ్ళీ సచివాలయం పోస్టులు విడుదలయ్యి ఆ పోస్టులకు కూడా అప్లై చేసుకున్నాము. అప్లై చేసుకుంటే దేవుడు తన కృపను నా పట్ల విస్తారంగా చూపించి నాకు 167 ర్యాంకు రావడానికి సహాయం చేశాడు. నేను అలాగా తర్వాత మళ్ళీ నేను పనిచేస్తున్న సబ్ సెంటర్ పరిధిలోనే నేను మళ్ళీ జాయిన్ అవ్వడానికి సహాయం చేశాడు. 16-17 వార్డులు నాకు పని భారం ఇక్కడ వర్క్ తగ్గింది అని సచివాలయాలు వచ్చి 2 వార్డులు ఇచ్చారు. సబ్ సెంటర్స్ వచ్చి 6 విలేజ్లు అన్నమాట. నాకు 2 వార్డులు వర్క్ వచ్చింది. దాంట్లో నేను పని చేసుకుంటూ ఉన్నాను. 2020లో కరోనా వైరస్ ప్రభావం అధికంగా మన సూలూరుపేటలో కనిపిస్తూ ఉంది. ఆ పరిస్థితుల్లో మార్చి నెలలో అది లెంట్ డేస్ మార్నింగ్ ప్రేయర్స్ జరుగుతూ ఉన్నాయి. 22వ తేదీ వరకు లెంట్ డేస్ మార్నింగ్ ప్రేయర్కి వస్తున్నప్పుడు నాకు ఇక నుంచి మనం సమాజంగా కూడుకోవడం వీలు కాదు, ఎందుకంటే మనం కూడా ప్రభుత్వ ఆజ్ఞలకు లోబడి ఉండాలి అని ప్రభుదాస్ అంకుల్ గారు చెప్పారు. చెప్పి ప్రార్థన చేయండి, ప్రభు ఎలా మనల్ని అనుకూలపరుస్తారు, ఎలా తీసుకెళ్తారు అని చెప్పారు. అలాగా చెప్పినప్పుడు చాలా బాధ అనిపించింది. అయ్యో ఆత్మీయంగా నేను ఇంకా క్షీణించిపోతానేమో, ఎలా దిగజారిపోతానేమో, నేను వాక్యం వింటుంటేనే నా ఆత్మీయ జీవితం నేను సరి చేసుకుంటూ ఉంటాను, అంతకంతకు ఎదుగుతుంటాను, లేకపోతే ఎలాగ ఉంటుందో నా పరిస్థితి అని నేను ప్రేయర్ చేసుకుంటా ఉన్నా. తర్వాత అంకులు చెప్పారు, ఆన్లైన్లో ఎర్లీ మార్నింగ్ 5 గంటలకి లైవ్లో మీరు ఈ ప్రోగ్రామ్ని చూడొచ్చు, ఇది ఇలాగే కొనసాగించబడుతుంది, అందరూ సిద్ధపడండి అని చెప్పినప్పుడు నాకు చాలా సంతోషం అనిపించింది. 5 గంటలకి ఎర్లీ మార్నింగ్ ప్రతిరోజు లైవ్ ప్రోగ్రామ్ చూస్తూ ఆత్మీయంగా బలపడుతున్నాం. దేవుడు నాకు ఎంతో సహాయం చేస్తున్నాడు. మా ఇంట్లో ఎలాంటి పరిస్థితులు వచ్చినప్పటికీ నేను ఆంటీకి ఫోన్ ద్వారా కానీ వచ్చి ఆంటీతో కలిసి కానీ మాట్లాడి ప్రార్థన చేయించుకొని పోతూ ఉంటాను. అలాంటప్పుడు దేవుడు నిజంగా నాకు చాలా సహాయం చేశాడు. నాకు ఈ ఫస్ట్ కుడికాలు తొడ భాగంలో చాలా నొప్పి వచ్చింది. కింద కూడా పద్మాసనం వేసుకొని కూర్చోలేని పరిస్థితి. ఒకరోజు కుదిరి గ్రామానికి వెళ్ళి మేము ప్రార్థనలో ఉన్నప్పుడు
ఆ కూడికలో కూర్చొని ఉన్నప్పుడు నా ఫీలింగ్స్ మారిపోతా ఉన్నాయి. నాకే తెలియకుండా నొప్పి చాలా నన్ను ఇబ్బంది పెడతా ఉంది. ఆంటీ మెసేజ్ చెప్తా ఉన్నారు. అప్పుడు ఆంటీ నన్ను గమనించారు. గమనించి ఆంటీ అమ్మ వెళ్ళి చైర్లో కూర్చోమని చెప్పారు. తర్వాత ఆంటీ నా కోసం ప్రార్థన చేశారు. క్రమంగా చాలాసార్లు నేను ఆంటీ దగ్గరకు వచ్చి నా కాళ్ళ కోసం ప్రేయర్ చేయించుకుంటూ వచ్చాను. ఇప్పుడు నాకు కంప్లీట్గా నొప్పి పోయింది. నేను స్వస్థపరచబడ్డాను ఆంటీ ప్రార్థన ద్వారా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మా అబ్బాయికి ఒకసారి చాలా విపరీతమైన జ్వరం వచ్చింది. వాడు ప్రార్థన చేయమని నన్ను అడిగేవాడు. అప్పుడు ప్రార్థన చేశాను. వాడికి ట్యాబ్లెట్ వేసి తర్వాత వాడికి చాలా భయం వచ్చేసింది. భయం వచ్చి అమ్మ నువ్వు వెళ్ళి ఆంటీకి చెప్పి నా కోసం ప్రార్థన చెప్పమన్నాడు. నేను ఆంటీ దగ్గరకు వచ్చి ఆంటీ మా అబ్బాయికి జ్వరంగా ఉంది, ప్రేయర్ చేయండి ఆంటీ అని చెప్పేసి రిక్వెస్ట్ చేసినప్పుడు ఆంటీ వెంటనే మా బాబు కోసం ప్రార్థన చేశారు. నేను తిరిగి ఇంటికి వెళ్ళే లోపల మా బాబు చాలా హెల్తీగా ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అలాగా మాకు ఆంటీ ప్రార్థన ద్వారా నేను చాలా స్వస్థపరచబడ్డాము. మా ఇంట్లో చాలా మేలులు జరిగాయి. దేవుడు మాకు ఎంతో కృప చూపించాడు. ఆర్థికంగా కూడా మేము ఒకసారి చాలా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు అంకుల్ మాకు సహాయం చేశాడు. దేవుడు ఈ కరోనా కాలంలో నన్ను చాలా కాపాడాడు. ఎలాగంటే నా ఏరియాలో 120 పాజిటివ్ కేసుల వరకు వచ్చాయి. ఒక్కొక్క కేసు దగ్గరికి వాళ్ళ ఇంటికి వెళ్ళాలి, పర్సన్తో మాట్లాడాలి, వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఎవరని కనుక్కోవాలి. ఒక పాజిటివ్ కేసుకి 7 మంది ప్రైమరీని 21 మంది సెకండరీని తీసుకెళ్ళి నేను మళ్ళీ వాళ్ళకి టెస్టులు చేయించాలి. వాళ్ళు హాస్పిటల్కి వెళ్తామంటే వాళ్ళని హాస్పిటల్కి షిఫ్ట్ చేయాలి. లేకపోతే వాళ్ళు ఇంట్లో ఉంటే వాళ్ళని ప్రతిరోజు వెళ్ళి దర్శించి వాళ్ళకి ట్యాబ్లెట్లు ఇచ్చి వాళ్ళతో మాట్లాడాలి. వాళ్ళకి అదే ఆరోగ్య సూత్రాలు చెప్పాలన్నమాట. అలాంటివన్నీ చేస్తూ వస్తున్నప్పుడు ఒకసారి నా మీద ఎవరో ప్రోగ్రామ్ ఆఫీసర్ గారికి నెగిటివ్గా చెప్పినప్పుడు సారు నన్ను పిలిచి మాట్లాడినప్పుడు ఆ తర్వాత నేను సరే సార్ అని చెప్పి వచ్చేసా. ఆ తర్వాత సారు నా వర్క్ చూసి ఆ సారే ఒక రోజు నన్ను పిలిచి మీటింగ్లో లేపి మాట్లాడి చాలా అప్రిషియేట్ చేశారు. ఈ కరోనా కాలంలో చాలా కష్టపడి పనిచేసావు, నిజంగా పేర్నాడు పిహెచ్సిలో నువ్వు ఒక బెస్ట్ ఏఎన్ఎంవి అని సార్ అప్రిషియేట్ చేశారు. మన జనవరి 26వ తేదీ ఈ సారు పిఓ సార్ గారి చేతుల మీదుగా నాకు అవార్డు ఇచ్చారు. ఇంకా అక్టోబరు 22వ తేదీ గాంధీ జయంతికి కూడా కమిషనర్ సార్ కూడా చాలా అప్రిషియేట్ చేశారు, నాకు సన్మానం చేశారు. దేవుడు నా డ్యూటీ విషయంలో కూడా చాలా నాకు సహాయం చేశాడు. ఇదంతా సంఘ ప్రార్థన, ప్రభుదాస్ అంకుల్ గారు, బానాంటి గారు నా కోసం చేస్తున్న ప్రార్థన అని నేను వారికి ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. ఇంకా మా పిల్లలకి నాకు మేము ఆత్మీయంగా బలపడడానికి షారోన్ సంఘానికి వచ్చి నిజంగా మేము వాక్యంలోను ఆత్మీయతలోను ఎదగడానికి క్షేమాన్ని ఈ దేవుడిచ్చాడంటే ఇదంతా సంఘ ప్రార్థన, ఈ ఆత్మీయ తల్లిదండ్రుల మా కోసం చేసిన ప్రార్థన అని నేను నమ్ముతున్నాను. ఇప్పుడు ఇచ్చిన సాక్ష్యాన్ని దీవించును గాక. ఆమేన్. మీ అందరికీ నా వందనాలు. షారోన్ సంఘస్థులకి ప్రత్యేక వందనాలు చెల్లించుకున్నాను. నా పేరు ధనమ్మ. నేను షారోన్ మందిరానికి పోయేదాన్ని. నేను రక్షింపబడి 35 సంవత్సరాలు అవుతుంది. మా పాప సుజాతమ్మ, నా కొడుకు ఆనంద్ బాబు, నాకు 2 పిల్లలు. మేము షారోన్ మందిరానికి పోయేవాళ్ళం. నేను ఒకప్పుడు దేవుని నమ్మల. మా పాప ద్వారా మా పాప దేవుని నమ్ముకున్నది, కానీ ఇంటికి వచ్చి వాక్యం పెడితే పెట్టవాకనేదాన్ని. తర్వాత ఒకరోజు మా పాప సుజాత ఆనంద్ బాబుని తీసుకొని చర్చికి పోయింది. చర్చికి పోయినప్పుడు వాడు పోయేసి వచ్చిన తర్వాత నన్ను ఒక మాట అడిగాడు. అమ్మా, నేను అక్క నమ్ముకున్న దేవుడు నిజమైన దేవుడు, నువ్వు నమ్ముకున్న దేవుడు కాదు, వాడు సైతానుడమ్మా, వాడికి 2 కొమ్ములు ఉంటాయి, అసలు నువ్వు దేవుడు కాదు మనం కొట్టేది అని అడిగినప్పుడు నేను నా కొడుకుని కొట్టా. ఎందుకురా నా దేవుని అవమానపరుస్తామని నేను నా కొడుకుని కొట్టాను. తర్వాత వారంలోనే ఎందుకో నాకు ప్రభు నమ్ముకోవాలని నాకు మనసు వచ్చింది. తర్వాత నేను ప్రభువా నేను పాపినయ్యా నన్ను క్షమించు అని అడిగేది. అడుగుతా ఉంటే
అప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు నాతో, నీ పాపమును నీ నోట ఒప్పుకుంటే క్షమించి ఆయన బిడ్డగా చేసుకుంటానని ఒక స్వరం నాకు వినపడతా ఉన్నాయి. అప్పుడు నిజమా, నా తల్లిదండ్రులు కూడా నన్ను క్షమించరు కదా నేను పొరపాటు చేసినప్పుడు, ఈయనెవరు నా తప్పులు క్షమించి నన్ను ఆయన బిడ్డగా చేసుకుంటానంట కదా అని నేను అప్పుడు మొదలుపెట్టిన ప్రార్థన చేయడానికి. నాకు చేత కదా, కానీ యేసయ్య నువ్వు దేవుడు అంట, నన్ను నీ బిడ్డగా చేసుకున్నాయన అని అంటున్నారు. అట్ట కాదు, నువ్వు మోకాళ్ళు వంచాలని నా మనసు మాట్లాడుతూ ఉంది. మోకాళ్ళు వచ్చి ప్రార్థన చేసినప్పుడు నాలో ఎక్కలేని సంతోషం వచ్చేసింది. అప్పుడు నేను షారోన్ మందిరం, అప్పుడు నా కూతుర్ని పిలిచి, అమ్మా నువ్వు ఎక్కడ మందిరానికి పోతావని అడిగినాను. నేను షారోన్ మందిరానికి పోతానమ్మా. ఆ షారోన్ మందిరం ఎక్కడో నాకు తెలియదు, నేను తీసుకుపోయి ఒక్కసారి చూపించమ్మా అన్నప్పుడు ఆ రోజు విజ్ఞాపన సాయంకాలం ఆ దినము మా పాప నన్ను తీసుకొని పోయి గేట్ కాడ వదిలేసింది. నేను మందిరంలోకి వెళ్ళా. మందిరంలోకి పోయి సాపరేస్తున్నారు, కూర్చున్నాను. తర్వాత అన్నోళ్ళు అందరూ వచ్చినారు, పేర్లు అన్నోళ్ళు అందరూ వచ్చి నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు అని అడిగినాను. నేను బైబస్ నుంచి వచ్చాను అని చెప్పిన. ఇట్లా అన్నీ నేను అన్నోళ్ళకి చెప్పినప్పుడు అప్పుడు నా కోసం ప్రార్థన చేశారు. నా కోసం ప్రార్థన చేసి, సరే అమ్మా నువ్వు దేవుడు నీకు సహాయం చేస్తానులే, నువ్వు ధైర్యంగా ఉండని చెప్పినాను. తర్వాత ఇంటికి వచ్చేసిన తర్వాత నేను దేవుడిని నమ్ముకొని 25 సంవత్సరాలు అయింది. 25 సంవత్సరాలు అయింది. అప్పుడు నేనేం చేశానంటే మా ఇల్లు బాగా డౌన్ అయిపోయింది. అప్పుడు ఇల్లు ఎవరు లేవు ఇక్కడ, మా ఇల్లు ఒకటే. కానీ అప్పుడు హైట్గా కట్టాము. చుట్టుపక్కల ఇల్లు పడేటప్పటికి మా ఇల్లు బాగా డౌన్ అయిపోయింది, నీళ్ళు వచ్చేసింది. ప్రార్థన చేస్తూ ఉండేదాన్ని నేను, ప్రభువా నా ఇల్లు డౌన్ అయిపోయింది నాయన, నాకు ఇల్లు కావాలని అడిగేదాన్ని. కానీ మా చేతిలో ఏమీ లేదు, 10 పైసలు కూడా లేదు. మా కొడుకు ప్రైవేట్ పని చేస్తాడు, తక్కువ జీతము, నాకు తక్కువ పెన్షన్ వస్తుంది. మా ఆయన లేడు, మా ఆయన చనిపోయిన తర్వాత చిన్నపిల్లలు ఈ బిడ్డలు పెట్టుకొని నేను ఉండేదాన్ని. ఈ కొద్దిగా సంపాదనతో మేము అట్లా ఉండేవాళ్ళని. తర్వాత ఇంట్లోకి నీళ్ళు వచ్చేస్తున్నాయి. ప్రార్థన చేసిన, ప్రభువా ఎట్టయినా నాకు ఇల్లు కావాలని ఆయన అడిగినప్పుడు దేవుడు నాకు ఒక దర్శనం ఇచ్చినాడు. దర్శనంలో నేను పిల్లర్స్ వేసి ఇల్లు కడతా ఉన్నా. అప్పుడు ఇది మన వల్ల అవుతుందా, మనం ఎట్లా కడతాము, దేవుడు నాకు దర్శనం ఇచ్చాడు కదా అనుకొని నేను గమనైపోయినా. మళ్ళీ ప్రార్థన చేస్తుంటే మళ్ళీ 3 సార్లు అదే దర్శనం వచ్చింది నాకు. తర్వాత నా కొడుకుని పిలిచిన ఆయన, దేవుడు మనకు మంచి ఇల్లు ఇస్తాడు, దేవుడు నాకు దర్శనం ఇచ్చాడు అన్న. మనకి ఏమి లేకుండా ఎట్ట కడతాములేమ్మా, ఇల్లు కొంచెము లోపల మట్టి తోలుకొని ఒక రవ్వ అయితే లేపుకున్నాం అంతేగాని ఇల్లు పడగొట్టి కట్టుకోలేము కదా అనేసి నా కొడుకు అన్నాడు. లేదు నాయన దేవుడు ఇస్తాడన్న. అప్పుడు సరే అనేసి ఇట్లా అనుకుంటూనే ఉన్నాము. నేను ఒకరోజు చర్చికి పోయేసి వస్తా ఉన్నాను. ఇంద్రమ్మ ఆమె విశ్వాసి, షారోన్ మందిరం విశ్వాసి, ఆమె ఏం చేసిందంటే నేను అక్కడికి పోయాను. అక్కడ పోయినప్పుడు లలితమ్మ ఇంద్రమ్మ పక్కన ఉంటారు. ఒక కాగితం ఒకటి ఇచ్చింది. ఆంటీ ఇల్లు కట్టుకోవాలంటే లోన్ ఇస్తారంట, దీన్ని ఒకసారి చూడు అన్నది. నాయన నాకేం తెలుసు, నువ్వే చూడు, దీని సంగతి అందరూ నువ్వే మాట్లాడా అన్నా. అప్పుడు ఇద్దరమ్మ ఫోన్ చేసి బ్యాంక్ మేనేజర్కి ఫోన్ చేసింది. ఆయన మాట్లాడినాడు. అప్పుడు నేను చెప్పినాను, అలా దగ్గర మా ఇల్లు మేము ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నాము అని అంటే, సరే అమ్మా నేను వస్తాను, వచ్చి చూస్తాను, అట్లే ఒరిజినల్ కాగితాలు ఉంటే అట్లా ఇస్తామన్నారు. తర్వాత నాతో కూడా నలుగురు ఆ లోన్ పెట్టుకున్నారు. నలుగురిలో వాళ్ళకందరికీ 50,000 జీతాలు పెన్షన్ వస్తుంది, ఉద్యోగస్తులు. నాకు ఉద్యోగంలే ఏమిలే. మా ఆయనది ఒక 8,000 వస్తుంది. దాంతో మనం అప్పుడు వాళ్ళు వచ్చి చూసినప్పుడు అమ్మ నా వయసు అడిగారు. వయసు కూడా చెప్పా, వయసు 60 చెప్పినా. కానీ చాలా మంది 3 మందికి క్యాన్సిల్ చేసి నీకు మాత్రం మేము ఇస్తామని చెప్పారు. అది సరే లోన్ ఇస్తామమ్మా, నీకు ఎంత కావాలా అన్నారు. అప్పుడు మాకు ఎంత వద్దు, ఒక 5-4 సార్లు అమ్మా. సరే మీకు ఎంత కావాలని ఇస్తామన్నారు. తర్వాత అప్పుడు చెప్పిన అన్నీ మాట్లాడుకొని ఇంద్రమ్మ అన్నీ మాట్లాడింది. వాళ్ళు వచ్చినారు, చూసినారు. తర్వాత నా కొడుకు చెప్పిన, నాయన ఇది సంగతి, మనం పోదాం నాయన అన్న. అప్పుడు నా కొడుకుని తీసుకొని పోయినాము, మాట్లాడాము, అంతా ఇస్తామని చెప్పారు. తర్వాత మేము జనవరి నెల 2వ తేదీ అప్పుడు ఇల్లు స్టార్ట్ చేసినాము.
తర్వాత ఇంటి పని అవుతా ఉన్నది. అంతలోనే ఇది కరోనా వచ్చింది. ఎక్కడ పనులు అక్కడ ఆగిపోయినాయి. మరి మట్టి కానీ ఏది కానీ రాకుండా ఏమి అక్కడ ఆగిపోయినాయి. ఇంట్లో వాళ్ళు బయటకు పోవద్దు, బయట వాళ్ళు రాకూడదు, కంపెనీలు ముగిపడ్డాయి. మరి ఎట్లా చేయాలా? చాలా కష్టం అయిపోయింది. ఇది కడగాలు దువ్వి అప్పుడు అన్నకు చెప్పినాం, ప్రభుదాస్ అన్నకు చెప్పినప్పుడు అన్న వచ్చి అన్న వచ్చి ప్రార్థన చేసి మొదటి పునాది అన్న ప్రభుదాస్ అన్న వేసాడు. కల్పించారు. మొదట అన్నయ్య వేశారు, అమ్మ వేసింది, తర్వాత అందరూ వేశారు. అన్న ప్రార్థన చేశాడు. సరే అమ్మ ఇంకా మొదలు పెట్టండి, దేవుడు సహాయం చేస్తాడని అన్న చెప్పేసి వెళ్ళిపోయారు. ప్రతిరోజు మా కోసం ప్రార్థన చేసేది అన్న. ప్రభుదాస్ అన్న మా కోసం ప్రార్థన చేసేది. ఇంటి కోసం ఇల్లు కట్టుకుంటున్నామని చెప్పి అన్నదడుగు పోయి అడిగినప్పుడు అప్పుడు అన్న మాకు సలహా ఇచ్చి మా ఇంటి కోసం రోజు ప్రార్థన చేసేవాడు. కానీ రోజు ప్రార్థన చేస్తాము, ఇంటి పనిలో రాకూడదు, ఎవరు కూలోళ్ళు కూడా రాకూడదు. వస్తే పోలీసు వాళ్ళు ఎక్కడ 2-3 ఉంటారో అక్కడ వచ్చి పట్టుకునేవాళ్ళు. ఈ భయానికి ఎవరు వచ్చేదిగా. కానీ అయినప్పుడు కూడా అట్ట పరిస్థితుల్లో కూడా దేవుడు నాకు సహాయం చేసి ఏదో ఒక విధంగా 2-3 మా ఇంట్లో వాళ్ళని మేము అందరం కలిసి ఈ ఇంటి పని స్టార్ట్ చేసినప్పుడు దేవుడు అద్భుతంగా ఇల్లంతా పూర్తయిపోయింది. ఇల్లు పూర్తయిపోయిన తర్వాత మేము ఒక జూన్ నెల 26 తేదీకంతా ఇల్లు పూర్తయిపోయింది. అప్పుడు అన్నకి చెప్పాము, అన్న ఇల్లు పూర్తయిపోయింది అనేసి చెప్పినప్పుడు సరే అమ్మ కరోనా కదా, చుట్టుపక్కల కరోనా ఉన్నది, ఎవరు రారు, ఎట్ట చేస్తామన్నారు. అన్న నువ్వు ఎట్ట చెప్తే అటు చేస్తాను అన్నమ్మ. సరే నీ బంధువులు పిలుచుకోమ్మా, నేను వస్తాను, ప్రార్థన చేస్తాను, అట్టే మీరు ఇంట్లోకి పోతున్నా అన్నాడు. మేము బాడీ ఇంట్లో ఉన్నాము. అప్పుడు 5 నెలల వరకు బాడీ ఇంట్లో ఉన్నాము. తర్వాత అన్న వచ్చి ప్రార్థన చేసినాడు. మేము ఇంట్లోకి వచ్చేసాము. నా కొడుకు అప్పుడు షార్కి వెళ్ళిపోయిన తర్వాత 5 నెలలు ఇంటికి వచ్చేది లేదు. నా కొడుకు జీతాలు లేదు, ఎక్కడొక్కడ ఆగిపోయినాయి. అట్ట పరిస్థితుల్లో కూడా దేవుడు మాకు సహాయం చేశాడు. ఏ సహాయం మాకు లేకపోయినా దేవుడు మాకు సహాయం చేసి అన్నిటిలో గొప్పగా మాకు మంచి ఇల్లు కట్టించాడు. మంచి ఆ దినాల్లో కరోనా దినాల్లో మరి అనారోగ్యం కానీ ఏది కానీ మాకు రాలా, పిల్లలకు కానీ నాకు కానీ రాలా. నేను చాలా బలహీనరాలిని. నేను చిన్న ముదుకుని ఏమి తినేదాన్ని కాదు. బలమైన వస్తువులు తింటే నాకు అస్సలు పట్టదు. నాకు సైతం గమ్మేస్తుంది, వామిటింగ్ అయిపోతుంది. ఏ ఒక పండు కానీ విటమిన్స్ మాత్రలు కానీ తినేదాన్ని కాదు. అందరూ ఏం చెప్తారంటే విటమిన్స్ మాత్రలు తినండి, నీ శరీరంలో బాగా బలం ఉంటేనే తట్టుకోగలుగుతారని చెప్పినప్పుడు, కానీ దేవా నేను ఏమి తిన్న కదా, నువ్వే నా శక్తి, నువ్వే నా బలం అని నేను అడిగేదాన్ని. కానీ దేవుడు మంచి ఆరోగ్యం ఇచ్చాడు. మరి మంచి అన్ని దినాల్లో 3 పూటలు తినేవాళ్ళని, ఈ కరోనా దినాల్లో అయితే 4 పూటలుగా తినేవాళ్ళని, అందరం ఇంట్లో ఉండేవాళ్ళని, సంతోషంగా ఉండేవాళ్ళని. మందిరాలు ముగిపడినా కానీ కుటుంబంలో మేము అందరం చేరి ప్రతిరోజు ప్రార్థన చేసేవాళ్ళని. కుటుంబమే ఒక మందిరముగా దేవుడు మాకు ఇచ్చాడు. అందరం కలిసి ప్రార్థన చేసేవాళ్ళని, సంతోషంగా ఉండేవాళ్ళని. ఎంతో నెమ్మదిగా దేవుడు ఆ దినాల్లో కూడా మమ్మల్ని కాపాడాడు. కానీ నాకు నా కూతురు పేరు సుజాత ఆనందబాబు. నా కూతురికి కూడా షారోన్ మందిరంలోనే వివాహం అన్న దగ్గరుండి చేశాడు. నా కూతురు 2 పిల్లలు దేవుని కృపల్లో సేవ చేసుకుంటున్నారు. కానీ నాకు నా కొడుకు కీబోర్డు వాయిస్తాడు మందిరంలో. నా కొడుకు ప్రైవేట్ పని. నాకు కోడలు ఒక మనవడు. మేమందరం దేవుని కృప వల్ల బాగున్నాము. దేవుడు చేసిన సహాయం ఇవంతా కూడా. కానీ నేనైతే ఎందుకు పనికిరాను దాన్ని, ఏ యోగ్యత ఏ అర్హత లేని నన్ను దేవుడు, ఎక్కడో మారుమూల గ్రామంలో ఉన్న దేవుడు నేనైతే ఆయన ఎతకలేదు, కానీ ఆయన దాన్ని వెతికి రక్షించుకున్నాడు, ఆయన బిడ్డగా చేసుకున్నాడు. షారోన్ మందిరంలో నేను మరి ప్రతి వారం పోయేవాడిని. షారోన్ మందిరంలో మరి అన్న ఆ దైవజనుడు అన్న నా ఆత్మీయ తండ్రి ప్రతిరోజు మా కుటుంబాన్ని మమ్మల్ని పరామర్శించేవాళ్ళు, మా బాగు తెలుసుకునేవాళ్ళు, అన్ని దగ్గర మాకు అన్ని సహాయం చేసిన వాళ్ళు. నా బిడ్డ విషయం, నా కూతురు విషయంలో కానీ, నా కొడుకు విషయంలో కానీ వాళ్ళు నాకు భర్త లేకపోయినా, ఎవరు లేకపోయినా
వాళ్ళు నాకు తల్లిదండ్రులుగా ఉండి నా బిడ్డల పట్ల బాధ్యత తీసుకొని అన్న మరీ బాధ్యత తీసుకొని నా బిడ్డల పట్ల ఆ వివాహంలో కానీ అన్నిటిలో నా బిడ్డల పట్ల ఎంతో బాధ్యత తీసుకున్న అన్న మరి ఆ బాణమ్మను బట్టి వందనాలు చెల్లించుకున్నాను. మరి నాకు చేసినట్టుగా ఎవరికి చేయలేదనుకుంటాను. నేను మందిరంలోనే వివాహం చేశాను, అన్నీ దగ్గరుండి అన్న చేశాను. నా కుమార్తె విషయంలో నేను వాళ్ళ గురించి చెప్పుకుంటుండలేను. దేవుడు చేసిన కార్యాలు అది. దేవుడు అన్నకి అంత భారం ఇచ్చాడు, బాధ్యత ఇచ్చాడు నా కుటుంబం పట్ల. ఆయన ఎక్కడున్నప్పుడు కూడా మమ్మల్ని మర్చిపోకుండా అన్ని విషయాలు దేవుడు అన్న ద్వారా మాకు సహాయం చేశాడు. కానీ దేవుడు మాకు మంచి ఇల్లు ఇచ్చినందుకు, మంచి బిడ్డలు ఇచ్చినందుకు, మంచి సంఘాలు ఇచ్చినందుకు, మంచి దైవజనురాలను నాకు ఇచ్చినందుకు ఎంతైనా నేను రుణస్తురాలే. అంత మంచి వాళ్ళని నాకు ఇచ్చాడు దేవుడు. అయితే ఈ సమయంలో ఈ సాక్ష్యం చెప్పడానికి ఇచ్చిన అన్నకి, అమ్మకి నా ప్రత్యేక వందనాలు. నా కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించి నన్ను ఎక్కడో ఉన్నదాన్ని ఆయన బిడ్డగా, ఆయన రక్తం ఇచ్చి కొనుక్కొని ఆయన బిడ్డగా నేను చేసుకున్నందుకు యేసయ్య నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్. నా పేరు ప్రీతి, మా హస్బెండ్ పేరు పీటర్. నాకు 2 పిల్లలు ఉన్నారు, మేఘా, ప్రణయ్. నేను ఇప్పుడు చెన్నై నుంచి మాట్లాడుతున్నాను. సో నేను చిన్నప్పటి నుంచి క్రైస్తవ కుటుంబంలో పుట్టినప్పటికీ దేవుని యందు భయము, భక్తి, దేవుని యొక్క వాక్యము వినడం, చర్చికి వెళ్ళడం అంతా కూడా చాలా భక్తితో చేసేదాన్ని. కానీ మారు మనసు, రక్షణ అన్నది నాకు అప్పుడు తెలియలేదు. ఇట్లా రెగ్యులర్గా చర్చ్కి కంటిన్యూస్గా ఎవ్రీ వెన్స్డే, సాటర్డే, సండే వెళ్ళడం వలన ఒక సర్టన్ ఏజ్లో నాకు చాలా ఎప్పుడు చర్చ్ అన్న అలాంటి ఫీలింగ్ వచ్చింది. ఆ టైంలో మ్యారేజ్ అయిన తర్వాత 2009లో మా హస్బెండ్ జాబ్ రీత్యా మేము సౌదీ వెళ్ళాము. సౌదీలో అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ సంఘం అనేదే లేదు, చర్చ్ లేదు. అది ఒక ముస్లిం కంట్రీ కాబట్టి అప్పుడు నాకు దేవుని యొక్క విలువ, దేవుని యొక్క సంఘం గురించి, అప్పుడు దేవుని మీద ఆశ నాకు కలిగింది. కానీ అప్పుడు సంఘం లేనందువల్ల ఎంతో చాలా మిస్ అయ్యాను నేను. తర్వాత 2012లో ఒక తెలుగు ఫ్యామిలీ అక్కడ చర్చ్ స్టార్ట్ చేశారు. మేము అక్కడికి వెళ్ళడం అప్పుడు నాకు ఎంతో ఆనందాన్ని కలుగజేసింది. అక్కడ దేవుని సన్నిధిలో మళ్ళీ కలవడం. అక్కడ దేవుడు నాతో 2012-2013 నాతో మాట్లాడి, దేవుడు తన వాక్యంతో నాతో మాట్లాడడం, నేను అక్కడ మార్మన్స్ పొందడం, పాపాలు ఒప్పుకోవడం, రక్షణకి నాకు 2014లో దేవుడు ఫిబ్రవరి 23 నాతో మాట్లాడి, తన యొక్క స్వరం ద్వారా నాతో మాట్లాడి నా పాపములన్నీ కూడా క్షమించబడ్డాయని చెప్పినప్పుడు నాకు ఎంతో ఆనందం వేసింది. నేను అప్పుడు నా ఆత్మీయ తల్లిదండ్రుల్లో ఉన్న అక్కడ వాళ్ళకి, ఆ తర్వాత ఇక్కడ మా తల్లికి ఎంతో చెప్పిన, చాలా ఎప్పుడు పొందినంత సంతోషం దేవుడు నాతో మాట్లాడడం వల్ల నాకు ఎంతో ఆనందాన్ని కలుగజేసింది. ఆ రక్షణ ఎంత విలువైనదో నాకు అప్పుడు తెలిసింది. అప్పుడు ఆ రీతిగా 2014 నుంచి దేవుడు నా చేయి పట్టుకొని నన్ను ఆత్మీయంగా నడిపిస్తూ మెట్టు నన్ను ఎదుగుదల నాకు అనుగ్రహించారు. ఆ తర్వాత 2018లో మేము పిల్లల స్టడీస్ కోసమని సూలూరుపేట ఇండియా వచ్చేద్దామని ప్లాన్ చేసాము. అప్పుడు కొన్ని పరిస్థితుల వల్ల సూలూరుపేటలోనే ఇల్లు కట్టుకోవాలి అని ప్లాన్ చేశారు. అప్పుడు నాకు చాలా హ్యాపీ వేసింది. ఎందుకంటే మనం ఇండియా అంటే చర్చ్కి హ్యాపీగా వెళ్ళొచ్చు. నేను అప్పుడు షారోన్ చర్చ్కి రావాలని అప్పుడు నేను డిసైడ్ అయి ఉన్నాను. బట్ అన్ఫార్చునేట్లీ సడన్గా మొత్తం చేంజ్ అయిపోయి చెన్నైలో పిల్లల స్టడీని ఇక్కడ చెన్నైలో వేసినప్పుడు నేను చాలా మిస్ అయ్యాను. అయినప్పటికీ ఇక్కడున్న స్థానిక సంఘానికి అక్కడ వెళ్ళేదాన్ని. దేవుడు ఆత్మీయంగా నన్ను నడిపిస్తూ ముందుకి వెళ్తూ ఉన్నాను. కానీ 2020 ఈ కరోనా వలన అన్ని చర్చెస్ అన్నీ ఇది అయిపోయినప్పుడు, అదేంటి ఇలా అయిపోయింది అనుకున్నప్పుడు దేవుడు ఆన్లైన్ మెసేజెస్ ద్వారా భాను ఆంటీ, ప్రభుదాస్ అంకుల్ ఆన్లైన్ మెసేజెస్ వినడం నాకు చాలా సంతోషం కలుగజేసింది. నేను ఏదైతే మిస్ అయ్యానో అది నాకు ఇంటికే దేవుడు పంపించినట్టుగా అడిగి ఊహించిన దానికంటే దేవుడు నాకు చేసిన గొప్ప కార్యం అది. ఈ లాక్డౌన్ టైం అంతట్లో కూడా కంటిన్యూస్గా మెసేజెస్ వినడం, ఎంతో ఆత్మీయంగా బలపడ్డాను. ఆ తర్వాత అక్కడ మెమరీ వర్సెస్లోనూ ఆంటీ వాళ్ళు పెట్టే మెమరీ వర్సెస్, నెక్స్ట్
టెస్టుల ద్వారా నేను ఆత్మీయంగా చాలా నేర్చుకున్నాను, బలపడ్డాను. దేవుని వాక్యం నోటి ద్వారా చెప్పడం వేరు, దాన్ని చదవడం వేరు, గ్రహించడం వేరు, దాన్ని నోటితో చెప్పడం వేరు అనేది నేను తెలుసుకున్నాను. తద్వారా అలాగే ఎగ్జామ్స్ విషయంలోనూ ప్రతి చిన్న పాయింట్ మీద కాన్సన్ట్రేట్ చేసి దేవుని యొక్క వాక్యంని చదవడానికి కానివ్వండి, టెస్ట్లో నాకు సహాయం ఎంతగానో దేవుడు చేసి నన్ను ఆత్మీయంగా బలపరిచారు. అలాగే ప్రతి విషయంలో కూడా దేవుడు ఎన్నో విషయాల్లో అడిగి ఊహించిన దానికన్నా ఎక్కువ కార్యాలు మా జీవితంలో చేశారు. చిన్న చిన్న సమస్యలు వచ్చినప్పుడు ఆన్లైన్ మెసేజ్ ద్వారా ఆ రోజు నాకేది అవసరమో దాని ద్వారా నాతో మాట్లాడేవాడు, నన్ను బలపరిచేవాడు దేవుడు. ఆంటీ అంకుల్ దేవుడు వాళ్ళని ఉపయోగించుకొని దేవుడు వాళ్ళ ద్వారా నాతో మాట్లాడడం, నన్ను అన్ని విషయంలో బలపరచడం, దేవుడు ఎంతో గొప్ప ఆశ్చర్యకారం నా జీవితంలో జరిగించారు. మనుషులు చేయలేనివి, ఊహించడానికి కూడా జరిగిన వాటిని దేవుడు నా జీవితంలో జరిగించారు. అలాగే నేను మెసేజ్ ఇంట్లో పెట్టినప్పుడు నేను బ్లూటూత్ కనెక్ట్ చేసి మొత్తం పెడతాను. తద్వారా నేను ఒక్కదాన్ని వినకుండా పిల్లలు కూడా వినేవాళ్ళు, నాతో పాటు ఉన్న రిలేటివ్స్ ఎవరన్నా కానివ్వండి వాళ్ళు కూడా వినేవాళ్ళు. దేవుని యొక్క ఆత్మ చాలా బలంగా ఇంట్లో పనిచేసేది. దేనికి ఏ చెడుకి దేనికి కూడా చోటు ఉండేది కాదు. దేవుడు అట్టి రీతిగా భద్రపరుస్తూ కాపాడారు మమ్మల్ని ఈ లాక్డౌన్ టైం అంతట్లో కూడా. అలాగే మేము మళ్ళీ తిరిగి సౌదీ వెళ్ళిపోదామని మేము అనుకొని మేము దుబాయ్కి వెళ్ళి దుబాయ్లో 14 days క్వారంటైన్ ఉండి వెళ్ళాలని మేము బయలుదేరాం. ఇక్కడ నుంచి మీరందరూ మాకు ఒక ప్లాన్ చేశారు. అక్కడికి వెళ్ళిన తర్వాత స్టే చేసిన 10 days కల్లా సౌదీ యూఏఈని కూడా బ్యాన్ చేసిందన్న విషయం తెలిసినప్పుడు మేము చాలా బాధపడ్డాం, కలవరపడ్డాము, ఏంటి ఇలా అయింది అని. కానీ అనుసారంగా జరిగించే దేవుడు అన్నీ మన మేలు కొరకై సమకూడి జరిగించే గొప్ప దేవుడు మన దేవుడు. కరెక్ట్గా ఆ టైంలో బాను అంటే వాళ్ళ మెసేజెస్ని మేము వింటూ ఉన్నాము. వినేటప్పుడు దేవుడు మాతో మాట్లాడాడు. దేవుడికి అసాధ్యమైనది ఏది కూడా లేదని, మనకి వ్యతిరేకంగా రూపించబడిన ఏ ఆయుధం కూడా వర్ధిల్లబడదని కూడా దేవుడు మాట్లాడడం మమ్మల్ని బలపరిచారు. ఎంతో బలాన్ని మేము పొందుకున్నాము. ఆంటీ అంకుల్ మాకు ప్రతిసారి కూడా అక్కడి నుంచి ఇండియా నుంచి ఫోన్ చేస్తూ పరిస్థితులు కనుక్కుంటూ ఆత్మీయ తల్లిదండ్రులుగా మా ప్రతి ఒక్క అడుగుని, మా ప్రతి ఒక్క అవసరాన్ని, ప్రతి ఒక్క ఆత్మీయ నీడ్ని మాకు ప్రొవైడ్ చేశారు. ఎంతగానో ఆత్మీయ తల్లిదండ్రులుగా ఎంతగానో మా పట్ల ఒక కేర్ అండ్ కన్సర్న్ చూపించిన ఆంటీ అంకుల్కి ఎంతగానో వందనాలు చెప్తున్నాము. అలాగే మా కొరకే మీరందరూ కూడా దుబాయ్లో ఉన్నప్పుడు ప్రేయర్ చేసిన సంఘానికి, ఆంటీ అంకుల్కి, మీకు అందరికీ కూడా వందనాలు చెప్తున్నాము. దేవుడు ఎప్పుడు కూడా గొప్ప కార్యాలు, ఆశ్చర్యకార్యాలు చేసే దేవుడు, తన బిడ్డల్ని ఎప్పుడు గొప్పగా ఉన్నతంగా ఉంచే గొప్ప దేవుడు. ఇలాంటి గొప్ప దేవుడు మా జీవితాలు చేసిన మేలన్నిటికీ దేవునికి పరలోకంలో మా తండ్రి, సర్వోన్నత దేవ, సర్వశక్తిమంతుడైన దేవ, జీవం గల దేవుడు, రక్షకుడు, సర్వాధికారి అయిన తండ్రి, స్తుతులకు అర్హుడా, స్తోత్రార్హుడా అయ్యా తండ్రి, మా యొక్క స్తుతుల మీద ఆసీనుడైన గొప్ప దేవుడి ప్రభా తండ్రి. అయ్యా తండ్రి దేవా, భూమిని, ఆకాశమును, అందులోని సర్వ సృష్టిని ప్రభా తండ్రి కేవలం ఒక్క మాట ద్వారా సృష్టించిన గొప్ప దేవుడివి, సృష్టికర్తవి ప్రభా తండ్రి. నా దేవా, ఇంత గొప్ప దేవుడివి నాకు, నా కుటుంబానికి దేవుడిగా, తండ్రిగా, సర్వాధికారిగా ఉన్నందుకే నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం మా తండ్రి. దేవా, నీ బిడ్డలుగా ఉండే ధన్యతను మరి మాకు అనుగ్రహించినందుకే నీకు వందనాలు ప్రభా. అయా తండ్రి, మా జీవితాల్లో మీరు చేసిన మేలన్నిటిని బట్టి మీకు వందనాలు తండ్రి. ఏసా ప్రభా తండ్రి, ఏసా కరోనా టైం అంతట్లో కూడా ప్రభా తండ్రి దేవా, మీరు మమ్మల్ని కాచి కాపాడి భద్రపరిచి సజీవ లెక్కలో ఉంచి తండ్రి నా దేవా, మా యొక్క ఆత్మీయ అవసరాలని ప్రభా తండ్రి తీర్చిన గొప్ప దేవుడి ప్రభా తండ్రి. దేవా, ఆంటీ అంకుల్ ద్వారా ప్రభా తండ్రి నా దేవా, అయ్యా తండ్రి ఆన్లైన్ మెసేజ్ ద్వారా ప్రభా తండ్రి మమ్మల్ని బలపరిచిన గొప్ప దేవుడు ప్రభా తండ్రి. నీ వాక్కు శక్తి కలుగు చేసేది ప్రభా నా తండ్రి దేవా. ఈసా ప్రభా తండ్రి, అన్ని పరిస్థితుల్లో కూడా నా తండ్రి దేవా, అయ్యా నీ యొక్క మాట మాకు బలాన్ని కలుగు చేసింది నా తండ్రి దేవా. ఏసా తండ్రి, ఇంత గొప్ప ప్రభా తండ్రి దేవా, బలవంతుడైన తండ్రి నువ్వు మాకున్నందుకే నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను నా దేవా. ఏసా, మా పట్ల నువ్వు చూపించిన కృపను బట్టి నీకు వందనాలు. ఎందుకు పనికిరాని మమ్మల్ని ప్రభా తండ్రి దేవా, నువ్వు ప్రేమించినందుకే నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి దేవా. ఏసా ప్రభా, అయ్యా తండ్రి, అయ్యా కలూరి సిలువలో ప్రభా తండ్రి మా పాపముల నిమిత్తమైన తండ్రి మేము నందవలసిన శిక్షను నా తండ్రి దేవా, నీ యొక్క అమూల్యమైన రక్తాన్ని అయ్యా నా కొరకే నువ్వు కాల్చిన గొప్ప దేవుడి ప్రభా తండ్రి. నువ్వు నాకు అనుగ్రహించిన రక్షణ బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. అయ్యా తండ్రి,
యేసయ్య ప్రభా తండ్రి దేవా మా జీవితంలో చేసిన మేలన్నిటిని బట్టి కొందాలు స్తోత్రాలు తండ్రి దేవా దుబాయ్ నుంచి మమ్మల్ని క్షేమకరంగా ఇండియాకి తీసుకొచ్చారు ప్రభా తండ్రి మమ్మల్ని సురక్షితంగా మమ్మల్ని ఉంచి ఉన్నందుకే నీ కొందాలు తండ్రి దేవా యేసయ్య ప్రభా మా పక్షాలను యుద్ధం చేసే దేవుడు అని ప్రభా తండ్రి ఊరికే నిల్చుంటే చూడమని చెప్తున్నా ప్రభా మాకు వ్యతిరేకంగా రూపించబడిన ఏ ఒక్క వ్యక్తి కానీ ఏ ఒక్క ఆయుధం కానీ ఏ తలంపు కానీ ఏ ఆలోచన కానీ యేసు నామంలో వర్ధిల్లబడదని ప్రభా తండ్రి నా దేవా యేసయ్య ప్రభా మీరు చెప్పి ఉన్నారు నా తండ్రి. అవును నా తండ్రి మమ్మల్ని అట్టి రీతిగా ప్రభా తండ్రి నీ యొక్క రెక్కల చాటును మమ్మల్ని భద్రపరిచి కాపాడుతూ అయా తండ్రి సమస్త కీడంతటి నుంచి కూడా మమ్మల్ని తప్పిస్తున్నందుకే నీ కొందాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. దేవా యేసయ్య ప్రభా ఇంత గొప్ప దేవుడివి ప్రభా నేను ఏమి ఇచ్చి నా రుణాన్ని తీసుకోగలను తండ్రి. అయ్యా నా యొక్క రక్షణ పాత్రను నా చేత పట్టుకొని నీకు యేసు నామములో సమర్పిస్తూ ఈ స్తుతి ఆరాధన యేసు పరిశుద్ధ నామములో సమర్పిస్తున్నాను నా తండ్రి. ఆమేన్.